సత్సంగం, బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం. మరి జరుపుకుంటాను బ్రహ్మం చక్కగా చెప్పుకుంటాంది, వినిపించుకోగలుగుతుంది. బ్రహ్మమే అనేక రీతులుగా మరి సాధన చేయింతుంది. బ్రహ్మార్పణమైన బుద్ధితో ఉంచేటట్టుగా నిలబెట్టేటట్టుగా మరి మిగులుతుంది, నిలబెడుతుంది, మిగులుతుంది. ఆఖరి శ్వాస వరకు నేను బ్రహ్మాన్ని అన్న భావంతో ఉంచగలుగుతాను. అందరిలో, నాలో, మీలో, అందరిలో అంతటా వ్యాపించిన అనంతుడిగా మనం మిగులుతున్నాము. ఆఖరి శ్వాస వరకు ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, అదే నేను, నేనే అది, నేనే అంతా, అంతా నేనే. పరమాత్మగా మిగలటమే. నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. ఉన్నది నేనే అని తెలిసాక రెండో భావన రాదు. అమ్మలందరికీ నమస్తే. ఎందువలనంటేనమ్మా, పరమాత్మ స్వరూపులుగా మనం ఉండటం వలన పరమాత్మ స్వరూపులుగా ఉండటం వలన మనకి ఏ భావంలో రావట్లేదు, ఏ భావంలో రావట్లేదు. లేకపోతే మానసిక, శారీరక రుగ్మతలతోటే 24 గంటలు దేనితోటో దాంతో, థ్యాంక్స్ అని ఆయన, దేనితోటో దాంతో మమేకం అయిపోతాం. ఇది మనకి వరం. రోజు ఇలా సత్సంగంగా ఉండటం వలన మనకు మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ముందులో కష్టం అనిపిస్తుంది సత్సంగానికి రావాలంటే, ఇంకా తర్వాత అలవాటు అయిపోయాక దీంట్లో ఉన్న ఆనందం బాహ్యంలో లేదని తెలియబడుతుంది. ముందులో మనసు తొందరగా అంగీకరిస్తాం, ఇంకా అంగీకరించాక అనుభవంలోకి వచ్చింది. అసలు అంగీకరించడమే కష్టం. ఎందో జ్ఞానం ఎన్నిస్తుందంటే ఇందా ఇంకా తలంపోతుంది. దేనిందు మమేకం అవ్వనివ్వదు. ఉన్నది భగవంతుడే కదా, దేనిందు మమేకం అవుతాం అని దేని ఎందు మమేకం అవుతాం అని దేని ఎందు మమేకం అవుతాం అని మనకి చాలా మామూలుగా కాదు, ఎంతెంతో ఆనందాన్ని ఇస్తుంది అని నెమ్మదిగా తెలియబడుతుంది. అదే తపన గలవాడికి వెంటనే తెలియబడుతుంది. తపనతో ఉన్న వాళ్ళకి మీరు తపనతో ఉన్నారు కాబట్టి మీకు వెంటనే తెలుస్తాం. తపన లేని వాళ్ళకేమో కొద్ది టైం పడుతుంది. ఏదైనా కొన్ని జన్మలకైనా తప్పదు. అదేదో ఈ జన్మలోనే పని అయిపోతే అన్ని రకాలుగానే ఉన్నాం కదా, చక్కగా గృహస్థ జీవితంలో అన్ని విధాల హాయిగా ఉన్నాం కదా. ఈ హాయిలోనే మనం తెలుసుకుంటే వెనకడుగు ఈ మానవ జన్మని చిత్తార్థం చేసుకుంటాం. తప్పదమ్మా, ప్రతి ఒక్కళ్ళం కూడా అదే ఉన్నాము. మరి ఎప్పుడు నేను 11వ శ్లోకం అంటానా లేదా? ఆ శ్లోకమే ఇక్కడ కూడా పెట్టారు. నవ్వొచ్చింది. 11వ శ్లోకం సాంఖ్యయోగంలో 11వ శ్లోకం బ్రతుకున్న వాళ్ళ గురించి కానీ చనిపోయిన వాళ్ళ గురించి కానీ విచారించడం అంటాను కదా. ఆరు కూడా 11వ శ్లోకమే పెట్టుకున్నాను. అసలు అంతా బ్రహ్మం అనాదిలో రాయించిన పుస్తకం మనకు అందిస్తుంది. ప్రతి అక్షరం కూడా మనం ఎలా చెప్పుకున్నాము అయ్యాం. మనం వృత్తుల గురించి చెప్పుకున్నాం కదా,
బ్రాహ్మణులు అంటే ఏంటి? బ్రాహ్మణత్వం, రాజులు క్షత్రియులని చక్కగా మళ్ళీ వివరం చెప్పుకుందాం. అంటున్నారు, చతుర్ముఖ బ్రహ్మ మొదలు స్థావరము వరకు గల శరీరములందు ఏ ఒకే చైతన్యం ఉన్నదో అదే నేను. నేనేంత 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 అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండంత నేనే. నేను లేని చూడలేదనే కదా. మరి చూడండి, భగవంతుడు మనం రోజు మందం చేసిన వాక్యాలు దీంట్లో ఉంటాంటే సరదా వేసి ఇంక ఇదే పనిలో ఉన్నాను, టిక్కుల పనిలోనే ఉన్నాను. మరి ఇది ఎప్పుడో జిరాక్స్ చేయించిన పుస్తకం, దీని వంక చూడలేదు ఎన్ని సంవత్సరాల క్రితం. ఇది ఇప్పుడు అందేది ఉంది, మన అందరికీ అవకాశాన్ని పరమాత్మ ఇచ్చాడు. అదే నేను అనేది దృఢ సిద్ధి. దృఢంగా ఉందా లేదా? మన సిద్ధి ఎలా ఉంది? నేను జన్మకు రాను, నా గోల్ జన్మరాహిత్యం. అదే నేను, అదే నేను. ఏది చూసినా నేను నేను నేను, అదే నేను, అదే నేను. మరి ఉండగలుగుతున్నాం కదా, ఒకే చైతన్యం ఉందని చెప్పుకుంటున్నాం కదా. ఇవన్నీ కూడా పాయింట్లు మనం మన యొక్క అనుభవంలో టిక్కు పెట్టుకుంటామని బ్రహ్మ మనకి ఈ శాస్త్రం ఇప్పుడు ఇచ్చింది. అనుభవం అంతా అందేస్తుంది మనకి. అనుభవ జ్ఞానమే కదా మనం రోజు చెప్పుకునేది. కానీ మరలా ఇప్పుడు ఈ శాస్త్రం ఎందుకు ఇచ్చింది? అనుభవానికి శాస్త్రవాక్యానికి సరిపోవాలని బ్రహ్మం ఇచ్చింది. అదే నేనండి దృఢసిద్ధి కలుగును. దృఢ జ్ఞానము, సంశయ విపరీతము లేని జ్ఞానము. దృఢ జ్ఞానం ఎలా ఉంటుంది? సంశయాలు ఉండవు. దృఢ జ్ఞానము సంశయ విపరీతము లేని జ్ఞానము. మన జ్ఞానం ఏంటి? బ్రహ్మం. మనం ఏ గోలుతో ఉంటున్నాం? జీవన్ముక్తితో ఉంటున్నాం, విదేహముక్తి ఖాయం అంటున్నాం. మరి మనం ఏ భావంతో ఉంటే అయ్యే ఉంటాయి. మనం ఏ స్నేహితుల్ని మన భావంలో కోరుకుంటే ఆ స్నేహితులు ఉంటారు. అంతే అంటున్నాడు. నవ్వు అర్జునుడు వాళ్ళ బావే కదా అని, కృష్ణుడేమో వాళ్ళ బావే కదా అని. ఇద్దరు మామూలుగా ఉండేవాళ్ళే కదా. మనం అందరం ఎలా ఉంటున్నామో అలాగే వాళ్ళు అంతే కదా. అర్జున, నీవు పాపుల్లో మిక్కిలి పాపుడవైనను. ఎలా అంటున్నాడో చూడండి. అచ్చు మా తమ్ముడు ఈయన చెప్పుకున్నట్టుంది. నువ్వు ఇది పుట్టెత్తావు అది పుట్టెత్తావు అంటే దీంట్లో ఉన్నదే చెప్తాడు కదా. నవ్వొచ్చింది. నీవు పాపుల్లో మిక్కిలి పాపుడువైనను అని భావన అర్జునుడు అంటున్నాడు. ఆ సమస్త పాపములను ఈ ఆత్మజ్ఞానం అనేది తెప్ప చేతనే దాటగలవు. 4వ అధ్యాయంలో 36వ శ్లోకంలో అపి చేదస్ పాపేభ్య సర్వేభ్య పాపకృతమః సర్వం జ్ఞాన ప్లవేనైవ రుజునం సంతరిష్యసి. నీవు పాపుల్లో మిక్కిలి పాపుడు అయినను ఆ సమస్త పాపమును ఈ జ్ఞానం అండి తెప్ప చేతనే దాటగా. నేనే, నేను అదే, నేను అయి ఉన్నాను, ఉన్నది నేనే. నేనే వాడు, వాడే నేను, నేనే నువ్వు, నువ్వే నేను. ఇయే కదా మనం రోజు చెప్పుకునేది. నాలో అందరిలో అంతటా వ్యాపించున్న అనంతత్వం గురించే కదా చెప్పుకుంటున్నాం. చూడండి, అనంతత్వం మరి మనకి అభ్యాసంలో ఉంది. అందువల్ల మొదటి ఎందుకు చదవటం వెనకాల నుంచి చదువుతాడు. ఆ సమస్త పాపమును ఈ ఆత్మజ్ఞానం అనేది తెప్ప చేతనే దాటగలవు. ఇప్పుడు మనం చెప్పుకున్న వాక్యాల వల్లే కదా దాటగలుగుతాం. నేనే నీవు, నీవే నేను. నాకు అప్పుడు తెలియక మానేశాను, కానీ చిన్నప్పుడు అదే కదా
అయినా ఇదేం మంత్రం అనుకున్నాను. నేనే నువ్వేంటి, నువ్వే నేనేంటి. సినిమాలో నాగేశ్వరరావు ప్రేమించుకున్నట్టుంది కానీ ఇది మంత్రంలా లేదని నాలోకి వచ్చిన వాక్యాన్ని ఆ ధ్యానంలోనే ఊరుకునేటప్పటికి మరి ఎందుకో ఆ మనసుకు అలాగా ఇష్టం లేదు ఆ వాక్యం. అది ఎంతకే తత్వమసి అంటే తెలియదు కదా నాకు. ఆ తర్వాత నేనే బ్రహ్మను సంగీతంలో వచ్చింది, అది ఒప్పుకున్నాను. నేనే బ్రహ్మను అంటే ఒప్పుకున్నాను. ఎందుకంటే నేనే ఆత్మ ఉంది కదా, ఈ దేహం నేను కాదు, నేను ఆత్మను కదా, అందు గురించి ఒప్పుకున్నాను. ఆ తర్వాత ఆత్మన్నా బ్రహ్మన్నా ఒకటే కదా అని, బ్రహ్మం ఆత్మ ఇవన్నీ పెద్దయే కదా, ఇంక ఉన్నది అదే కదా అనేసి ఆ తర్వాత నాకు నేనే అనుకున్నాను ఆత్మని. మరి పుస్తకంలో చూసాం కదా, ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని. దేహము నేను అనుకుంటే అజ్ఞానం, పరమాత్మని నేను అనుకుంటే విజ్ఞానం అని ఉంది స్వామి శివానంద్ గారి పుస్తకంలో ఆ మొదటి వాక్యం, దివ్యామృతం పుస్తకం. మరి చూడండి, అప్పుడు దేహం నేను కాదు, నేను ఆత్మను అనుకున్నాను కదా చిన్నప్పటి నుంచి. నేనన్నా ఆత్మన్నా ఒకటి, నేను బ్రహ్మాన్ని అని వచ్చింది. నేనే ఎంత బాగా వచ్చిందంటే సంగీతంలాగా ధ్యానంలో. నేనే ఇప్పుడు రావట్లేదు అంత అందంగా, నాకు మళ్ళీ మాట్లాడదాం అంటలేదు. మరి నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను. ఇంకా 2 సార్లు అంటే ఎందుకని, కొన్ని సంవత్సరాలు 2 అని కొన్నాళ్ళు పోయాక నేనే బ్రహ్మ, నేనన్నా బ్రహ్మన్నా ఒకటే కదా. అలా అలా కుదించుకుంటా మరి ఆ నేను కాడికి ఉంచేస్తున్నాను. బ్రహ్మన్నా నేనే, నేనన్నా బ్రహ్మ. నేనే నీవు, నీవే నేను నచ్చలేదు నాకు. అప్పుడు నాలో సంగీతంలా వచ్చాక ఇది ఒప్పుకున్నాను. ఒప్పుకున్నాక సాగదీస్తా ఇలాగే ఉండేదాన్ని. నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను, నేనే. అసలు ఇదేంటి, నేనే బ్రహ్మను, బ్రహ్మనేనేంటి, ఇది కూడా కాదు, నేనే బ్రహ్మను. నేనే బ్రహ్మనేంటి, నేనే బ్రహ్మనన్నా నేనే కదా. ఇలా నాకు నేను తత్వ విచారణతో చేసుకున్నాను కాబట్టి ఎవరైనా చెబితే అంత నమ్మకం ఉండదు. మన లోపల నుంచి ఆ పరమాత్మ ఆడాడు కాబట్టి నచ్చింది. అమ్మో ఎవరు చెప్పినాను అంతలా నమ్మం ఎవరి మాటలు అంతే. ఆ తర్వాత ఇలాగా చెగ ఏమొచ్చింది, చిన్నప్పుడు ఏ ఖాళీ అయితే వచ్చిందో అలా మళ్ళీ ఖాళీ వచ్చేసింది, తేజోమయం. చిన్నప్పుడు బల్బులా వచ్చింది కానీ అప్పుడు ఖాళీ వచ్చింది కానీ నాకు అది ఎలా వచ్చిందో గుర్తులేదు. స్వామి శివానంద్ గారి ఫోటోలోంచి వచ్చింది గుర్తులేదు. ఈ వాక్యం కానీ 8, 7, 9, 7 ఇప్పుడు ఎలా గుర్తుంది, అదేనా బ్రహ్మం కాబట్టి అలా గుర్తుపెట్టింది అంతే. ఇంక ఏక తేజోమయమే. ఇంక నేను ఎవరితో మాట్లాడను, ఏం విన్నాను, ఏం చేయను చెప్పండి అమ్మా. నేనే అంత అన్నాక మరలా అప్పుడు కూడా మామూలుదేంటి మనస్సు, ఈ అనంతత్వం మొత్తం అండపిండ బ్రహ్మాండం అంతా నేనే అని ఏక విశ్వమంతా తేజోమయం అయినప్పుడు, ఏక తేజోమయం. అప్పుడు మళ్ళీ ఏముందో తెలుసా, మనస్సుని ఆఖరి వరకు జాగ్రత్తగా ఉంచుకోండి అని చెబుతాను. మీకంటే పర్వాలేదు, నాకంటే నేను తత్వవిచారంలోంచి చేసుకున్నాను, మీకంటే దృఢం. నా అనుభవం మీకు చెప్పేస్తున్నాం కాబట్టి మీకు పర్వాలేదు. నా భావనలకి మీ భావనలకి తేడా ఉంటుంది. మీకు ఇంకేముందా, నోట్లో పెడుతున్నాం అత్తుపండు మింగటమే కదా. మరి మేము అంతా తయారు చేసుకున్నట్టే కదా, మహానుభావులు పుణ్యం అంటే వచ్చిన వాక్యాలు. మరి తత్వవిచారణ చేయొద్దా దాన్ని అనుభవంలోకి తీసుకురావటానికి? అంతే. దేవుని నేను దేవుడినేమో, నేను తక్కువ దాన్ని ఏమి కాదు. మరి మొత్తం అంతా తేజస్సు వచ్చేసింది, దాంట్లో నేను ఉన్నాను. మళ్ళీ నేను దేవుడినేమో అంటే అహంకార మమకారాలు ఎంత ముప్పో చూడండి. మరి నా మీద నాకు మమకారం అహంకారం వచ్చే కదా నేను దేవుడినేమో అని. దేవుడేంటి, అందరూ దేవుళ్ళే కదా, అది చిన్నప్పటి నుంచి అభ్యాసం ఉంది కదా, అందరిలోని దేవుడిని చూస్తాం కదా, నేను దేవుడిని ఏంటి
అని మళ్ళీ లోపల నుంచి వాక్యం వచ్చినట్టుగా అప్పుడు పరమాత్మ మళ్ళీ మాట్లాడేసి అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండపిండ బ్రహ్మాండం నేనే, నేను లేని చోటు. అదేంటి ఆ వాక్యానికే కదా ఈ పర్యాయ పదాలు, మహా తెలివి పర్యాయ పదాలే కదా. అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండపిండ బ్రహ్మాండం నేనే, నేను లేని చోట లేదంటే అయ్యే ఉంది పర్యాయ పదాలే కదా. ఆ నేనుకే కదా చదువుకున్నాము. నాకు దీంట్లో కాన్సన్ట్రేషనే కదా. ఇప్పుడు ఎవరికి ఏ వృత్తి మీద కాన్సన్ట్రేషన్ ఉంటే దాని మీద ఆ భావాలు బాగా ఉంటాయి. నాకు దీని మీద కాన్సన్ట్రేషన్ గురించి అనిపించింది. అదేంటి పర్యాయ పదాలు వచ్చినాయి. నేను దేవుణ్ణేమో అనుకున్నాను. దేవుడు అంటే ఏంటి? అంతవరకు నేను ఆత్మనే దేవుణ్ణి అనుకున్న వాళ్ళు మళ్ళీ స్పెషల్గా దేవుడు అన్న భావన ఏంటి చెప్పండి. మనస్సు ఆఖరి శ్వాస వరకు రకరకాలుగా ఉంటుంది అని మీకు అనేక సార్లు చెబుతున్నాను. సూక్ష్మదేహాన్ని నశింపజేసుకోవాలి. స్థూలానికి ఏముంది? శ్మశానానికి జీవుడు తప్పుకుంటే శ్మశానానికి తీసుకుపోతారు. ఉంచమన్నా ఉంచరు స్థూలాన్ని. వద్దన్నా జీవుడు ప్రయాణం చేసి సూక్ష్మం అతల వెత్తల సుతల తల అతల పాతాళ లోకాలకి, భూలోకం, బోర్లోకం, సూర్లోకం, మహోలోకం, తపోలోకం, సత్యలోకం, 14 లోకాల్లో ఎక్కడ చదువుకుని మళ్ళీ పుట్టారు. అందుగురించి సూక్ష్మలోకాలు అదే కష్టం. సూక్ష్మం స్థూలం అవన్నీ లోకాలు మరి మహాత్ములు చెప్పినాయి కదా. మన కంటికి కనిపించలేదు సూక్ష్మలోకాలు, కానీ ఉన్నాయా లేదా మనం చూస్తున్నాం కదా. నాగుపాములు, పాతాళం, మరి నీళ్లు, అసలు ఏది తెలియలేదు. పెద్దయ్యాక తెలుసు. అవునా కదా. అంటే మనకు తెలుసున్నా తెలియకపోయినా శాస్త్ర ప్రమాణమే. మహానుభావుడు రాసి కరెక్టు అని తెలుసుకోవాలి. మనం ఏ వాక్యమైనా మనకు తెలియలేదనుకోండి, భగవంతుడు రాసిన తప్పు కాదు అని మనం తెలుసుకోవాలి. అర్థమైందా? ఎవరు ఏం మాట్లాడినా కొద్దిసేపు అర్థం చేసుకోవాలి. రజోగుణంతో స్పీడ్గా తిట్టేయటం కాదు, తమో గుణంతో మాట్లాడేయటం కాదు. ఆలోచించాలి. అప్పుడు ఆలోచిస్తే నాకు తెలిసింది నేనే అంతా నేను ఇన్ని భావన లోపల నుంచి వచ్చినాయి కాబట్టి ఈ రోజున మీకు ఇంత దృఢత్వంగా చెప్పగలుగుతున్నాను. రేపు 29కి 60 ఏళ్ళు అంటే 8వ ఏటి నుంచి అంటే 60 ఏళ్ళ నుంచి ఉన్న అనుభవం ఇది. ఈరోజు నిన్నటిది కాదు. అందువల్లనే ఏ శాస్త్రానికైనా అనుభవం కుదురుతుందా లేదా, ఏ చెప్పినా మీకు, ఏ పుస్తకం తీసినా మీకు అర్థమవుతుందా లేదా, సత్సంగులు చెప్పండి. అమ్మ చెప్పిన వాక్యం అని తెలుస్తుందా లేదా ఏ పుస్తకం అయినా. ఎందువల్లంటే అనుభవ వాక్యం ఆనాడించి అదే పట్టుకుని వెళ్ళాడాను కదా. మరి అనుభవం నవ్వు. నీవు పాపుల్లో మిక్కిలి పాపుడు అయినను ఏడాకోళమే. మామూలుగా అయితే కొద్ది భయం మరి ఏమంటాం, మరీ పాపులు అనేం కదా. అమ్మ పర్వాలేదమ్మా నెమ్మదిగా వస్తుంది. అది కూడా రాశాడు. నేను ఎవరినైనా మొహం మీద మీకు రాదు అని అన్న కదా. మా తమ్ముడు కూడా గుర్తొచ్చాడు. ఆడ అలా తిట్టేస్తాడు, అలా తిట్టకూడదు, నేను అన్నదే కరెక్ట్ అని. చదువుతుంటే తెలుసు. అలా అనకూడదు, నెమ్మదిగా అందుతుంది. పాపలు పుణ్యాత్ములని ఏమి ఉండదు. ఎవరు చేసుకుంటే దాన్ని బట్టి పాపం, ఎవరు చేసుకున్న దాన్ని బట్టి పుణ్యం. ఆ ఫలితాలు అందుతాయి. ఎవరిని మనం ఏమీ అనకూడదు. పాపలు పుణ్యాత్మ ఇద్దరిలోనే బ్రహ్మ ఉంది కదా. నేను మనస్సును చూడను, ఎవరినైనా నేను బ్రహ్మాన్ని చూస్తున్నానా లేదా? మీ గుణాలు నాకేం పని? అందరం ఒక్కటే. ఆ దృక్పథంతో బతుకుతున్నానా లేదా? ఎప్పుడైనా మీరు పాపులు మీరు పుణ్యాత్మ అన్నానా? నీవు పాపుల్లో మిక్కిలి పాపుడు అయినను
ఆ సమస్త పాపమును ఈ ఆత్మజ్ఞానం అనేది తెప్ప చేతనే దాటగలం అని అనేసాడు కృష్ణ పరమాత్మ అర్జునుని. అంటే ఇద్దరు స్నేహితులు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుకు చెప్పి ఉన్నాడు. కనుక భక్తులందరూ జాతి వివక్షత లేక సర్వులకు ఆత్మజ్ఞానం అనేది ఆత్మ విచారణయే తప్పక ఉండవని కోరుతూ ఉన్నాను రాసే అని చెప్పారు. అందరిలో పరమాత్మ ఉన్నాడు. ఎవరికి ఏ టైంలో ముందో అనుకో కొంతమంది జన్మలు ఎత్తుతారు, కొంతమంది మంచి జన్మ ఎత్తుతారు, కొంతమంది జన్మ లేకుండా ఉంటారు. ఆ ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది, వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని బట్టి అందుతుంది. మనం ఎవరిని ఏమి అనుకుంటే మన భావంలో దోషం. మనం ఎవరినైనా ఏమనుకోవాలి చెప్పండి? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో మనం ఉండాలి. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కరించు. మనం ఏంటంటేనమ్మా, నిన్న మీకు బాగా కృష్ణన్నయ్య అడిగిన ప్రశ్నలు చెప్పేసాను కదా, అయిపోయింది. మీరు చెప్పిన ప్రశ్నకు జవాబు అయిపోయింది. అందు గురించి మొదటి నుంచి చెప్పచ్చు. అన్నయ్య అడిగిన 18వ అధ్యాయంలోని చెప్పేసాం కదా అని సగం వరకు చెప్పాం. ఆ తర్వాత మళ్ళీ చెప్తాం. ఎందుకంటే అన్నయ్య మీకోసమే వెనకాల మొదలెట్టాం. అసలు మామూలుగా వెనకాల నుంచి ఇష్టం, కానీ అడిగిన ప్రశ్న వెనకాల అయితేనే ఉంటుందని తీయటం అంతా జరిగింది. బ్రహ్మార్పణం. ప్రతి ఒక్కరిలోని పరమాత్మే ఉన్నాడు కాబట్టి పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. అనేక నమస్కారాలతో శిరః పాదాభివందనాలతో సాష్టాంగ నమస్కారంతో ప్రారంభిస్తుంది శ్రీకృష్ణ సంవాదం. అర్జునుని విషాదయోగం. మనకు మోహం వస్తే అదే కదా, మోహాన్నే విషాదం అంట. 1వ అధ్యాయం ధృతరాష్ట్ర వాచ. ఎందుకంటే ప్రతి పాయింట్ కరెక్టే. లోభగుణం అనే ధృతరాష్ట్రుడు బుద్ధి అనే సంజయంతో ప్రశ్నించున్నాడు. అర్థమైందా? ధృతరాష్ట్రుడు అంటే గుడ్డివాడు అంటారు, అజ్ఞానం అంటారు. ఇక్కడ ఎలా అని పెట్టారు? లోభగుణం అనే ధృతరాష్ట్రుడు అంటే మమకారం, అహంకారం, నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అన్న భావంతో ఉండేవాళ్ళని ఆడు ధృతరాష్ట్రమ్మా అంటారు. అవునా కదా? మమకారంతో ఉండేవాళ్ళని అలాగే అంటారు. సరిగ్గా ఇదిగో లోభగుణం అనే ధృతరాష్ట్రుడు బుద్ధి అనే సంజయంతో ప్రశ్నించుతున్నాడు. అక్కడ ఏమైపోతుంది? ఆరాలి కదా, మరి మామూలు మనిషే కదా. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, సంజయంతో ప్రశ్నించున్నాడు. ధృతరాష్ట్రుడు ధర్మక్షేత్రమును అనగా సహస్రారమును కురుక్షేత్రమున. మరి కురుక్షేత్రం ఎందుకు వచ్చింది? కురు అనగా వెంట్రుకలు. అర్థమైందా? సత్యం మరి అసత్యం మధ్య అజ్ఞాన వృత్తులే కౌరవులు. సత్యం అసత్యం మధ్య వాళ్ళే కౌరవులు. జ్ఞాన వృత్తులే పాండవులు. జ్ఞానం వాళ్ళు ఏది చేసినా వరం అయిపోయింది కదా. వీళ్ళు ఏది చేసినా అది మేలే అయింది. అందు గురించి ఒక కీడు మేలే. మనం ఏ కీడు వచ్చినా మేలే. మనకి ఏ కీడు వచ్చినా మేలే. ఇంకా ఇంకా తపన పెరుగుతుంది పరమాత్మ స్వరూపంగా మిగలటానికి. మీరు ఉభయులు ఏం చేస్తారు అని అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు. సంజయుడు అంటున్నాడు, అధోలోకం 7 అనుభవుడు కదా, ఊర్ధ్వలోకాలు 7, ఈ 14 లోకములకు అధిపతి అయిన లోభగుణమనే మహారాజా ఎలా బోధించాడు చూడండి. అంత చక్రవర్తిని. చక్రవర్తి ఏంటి గుణం? లోభగుణమనే మహారాజా నీ పుత్రుడైన క్రోధగుణమనే దుర్యోధన రాజు, అసూయ గుణమనే ధృష్టద్యుమ్నుని చే అనగా నాది నీది
దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుష్టజముడు అందరూ ఒక్కొక్కళ్ళు ఉన్నారు కదా దుష్ట చతుష్టయాలు. దుర్యోధన రాజు అసూయ గుణమే కదా మరి. దుష్టద్యుమ్నుంచే అనగా నాది నీది అనే వ్యూహాకారమును ఏర్పరిచిన జ్ఞాన వృత్తులనే పాండవులను చూసి జ్ఞాత జ్ఞేయ జ్ఞానస్వరూపులైన ధనుర్విద్యా గురుండగు సత్యగుణమనే ద్రోణాచార్యుని వద్దకు పోయి గురుగారికి పరితపించను అనగా సంభాషించను అని చెప్పాడు. ఆరా అడిగాడు కదా దుర్యోధనుడు. దుర్యోధనుడు ఏమంటున్నాడు? జ్ఞానవృత్తులకు సమిష్టి భావంతో ఉన్న ద్రోణము మీకు నాకు తెలియకపోయినా బ్రహ్మ ఏం మాట్లాడింది? మీకు బ్రహ్మానికి నేను వంతురా అన్నాను లేదా? వీళ్ళేమో తోరాని రాశారు, తూ అని రాశారు. నేనేమో వంతురా ఈ వంతుల మించి మీరు ప్రయాణం చేసేయండి. ఇప్పుడు మీకు మన ఎదురుకుండా ఏముంది? బ్రహ్మ ఉంది. మీకు నాకు మధ్యలో ఏముంది? బ్రహ్మం. వినే వాళ్ళకి చెప్పే వాళ్ళకి మధ్యలో బ్రహ్మే. వినిపించినా బ్రహ్మే, చెప్పించినా బ్రహ్మే. మరి దీని మించే కదా ప్రయాణం చేసామంటే మరి చెప్పిన వాక్యాలన్నీ బాగా వినండి అమ్మా. మరి లోపల బ్రహ్మంలోంచి వచ్చిన వాక్యాలే కదా మరి ఏది మాట్లాడినాని చూడండి. అజ్ఞాన వృత్తులకు సమిష్టి భావంతో ఉన్న ద్రోణము అనగా తూము. గురుగారు గురు శిష్యులకి మధ్యలో అంతే కదా. గురువర్య ఆనందం అనే సముద్రం నందు జ్ఞాన వృత్తులనే తెప్పలను చూడుము. పరమాత్మ మనకు ఆత్మవిచారణ ఇచ్చింది. ఎంత ఆనందం! అనేక సార్లు మనం భగవద్గీత చదివాం. మరి ఇది మనకు పరమాత్మ ఇచ్చిన వరం. ఆనందమనే సముద్రమునందు జ్ఞాన వృత్తులనే తెప్పలను చూడము. ఆ తెప్పలండి మనం అందరూనే 25 తత్వములతో ఈముడున్న అహంకారం అనే భీముడు మన లోపల 25 గుణం ఉన్నాయి కదా. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, సూక్ష్మదేహం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, స్థూలం లోపల సూక్ష్మే కదా, మనసుగా వచ్చింది కదా. పంచ తన్మాత్రలు, మరి షట్చక్రాలు, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత, ఆజ్ఞ, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రాలు, మరి చక్రాలు ఉన్నాయి కదా మనకి. మరి అన్నీ ఉన్నాయి కదా. 25 తత్వములతో ఈముడున్న అహంకారం అనే భీముడు వాయుభూతమైన మనస్సు అన్నది అర్జునంతో శ్రీకృష్ణ అనే పరమాత్మ అనే నిరామయుడు శ్రీకృష్ణుని ఎలా వర్ణించాడు సంజయుడు. నిరామయమనే నేత్ర దృష్టియే సాత్యకి, ధర్మమనే విరాటుడు, సందేహములనే ద్రుపదుడు, నపుంసక స్వరూపమైన తమోగుణమనే దృష్ట వస్తువు ఏది అనగా గీతలో 6వ శ్లోకంలో 3వ అర్థం. యోగారు అంటే మోక్షము నందదలసిన వానికి నిష్కామ కర్మయే సాధనం. మనకు మరి కావాలనుకుంటున్నాం కదా, మన గోల్ జన్మరాహిత్యం అనుకుంటున్నావా లేదా? ఉన్నది నేనే అనుకుంటున్నావా లేదా? చూడండి మరి మోక్షము నందలసిన వానికి నిష్కామ కర్మే సాధన. మనం మోక్షం కావాలనుకుంటున్నాం కాబట్టి నిష్కామ కర్మే సాధన. మన కర్మ అంతా ఎలా చెప్తున్నాం చెప్పండి. ఏ పని చేసినా బ్రహ్మార్పణంగా చెప్పుకుంటున్నాం లేదా? మాట్లాడినా, తిన్నా, ఉన్నా ఎలా ఉంటున్నాం? బ్రహ్మే చేస్తుందని ఎంత ధీరత్వంగా ఉంటున్నాం. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటున్నావా లేదా? మరి అంతకు ముందు ఉన్న భావాలన్నీ పోయినాయి కదా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అయిపోయిందా?
పరమాత్మ యొక్క తలంపు మాత్రాన్నే మటుమాయం అయిపోయినాయా లేదా? ఎలాగా? చీకటి, దట్టమైన చీకటమ్మా, దట్టమైన చీకటి, అడవి, అంతే. సూర్యుడు రాగానే ఏమైంది? అంత దట్టమైన చీకట్లోనని వెలుతురు కనిపించిందా లేదా? సూర్యుడు ఉదయించగానే అంటే మన యొక్క కారు మబ్బులు లాంటి అజ్ఞానం పటాపంచడం అయిందా లేదా? పటాపంచడం అయింది కాబట్టి ఈ రోజుని నువ్వు బ్రహ్మం, నేను బ్రహ్మం, అందరూ బ్రహ్మం, అంతటా బ్రహ్మం అనుకోకూడదు. మోక్షం నందు దలసిన వానికి నిష్కామ కర్మయే సాధన అని చెప్పబడుతుంది. మన సాధన అంతా అంతే కదా. ప్రతిదాన్ని బ్రహ్మార్పణం 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 అంటున్నాం, చూస్తే బ్రహ్మార్పణం అంటున్నాం, మాట్లాడితే బ్రహ్మార్పణం అంటున్నాం, ఏ పని చేసినా బ్రహ్మార్పణం అంటున్నాం. మరి ఇంక మన సాధన అంతా ఎలా ఉంది? బ్రహ్మం తప్ప రెండో భావం లేకుండా చెప్పుకుంటున్నాం. భగవద్గీతకు ఋషి ఛందస్సు దేవత, గీతకు ప్రథమ బీజం, ఆ బీజమునకు శక్తి, ఆ శక్తికి అందరి కీలకం అనగా రహస్యం. ఇవన్నీ మనం భగవద్గీతలోని ముందు ఇవన్నీ చదివే కదా మొదలు పెడతాం. అదనమాట. ఆ రహస్యములకు కవచం అనగా చొక్కా వంటిది. ఆ చొక్కా ఇచ్చే ధ్యానం చేయించాలి. ఏ చొక్కాతోటి? చొక్కారా చిలకైన వేసేయాలి. ఈ చొక్కాను ఉన్నదంతా పరమాత్మగా మిగిలిపోతుంది. చొక్కాయే కదా దేహం. ఆ చొక్కా ఇచ్చే ధ్యానం చేయాలి. ఈ దేహం లేకపోతే ధ్యానం ఎలా చేయగలం? అది ఎట్లనగా ప్రథమంలో ఓమేనడి, ఓంకార శబ్దమే వేదం. మరి చిన్నప్పటి నుంచి అది ఇక్కడి నుంచి లాక్కొచ్చి ఇక్కడ పెట్టి అప్పుడు మళ్ళీ తిప్పివాడు. మోటార్ వేసామనుకోండి, ఆ మేడలో ఉండగా మోటార్ వేసాను అనుకోండి, అది 20 నిమిషాలు అరగంట అయినా 7-8 సార్లు కన్నా ఉండేది. అంత ఓంకారం. ఫ్యాన్ కూడా నాకు ఓంకారం లాగా ఎప్పుడు ఆ ఓం అన్నా బ్రహ్మ అన్నా అదన్నా ఇదన్నా అంతా భగవంతుడేనమ్మా. ఇక్కడి నుంచి మూలాధార నుంచి హరిహి అంతా దీర్ఘంగా అంటే ఇక్కడ సహస్రారం. మన పిల్లలకి ఆయుష్ పట్టు ఉండదా? మెత్తగా ఉండదా? అది వదల డిప్ అయిపోయినాయి కానీ అక్కడ పెట్టమంటే మళ్ళీ కింద తింపు. అందులో ప్రాణాయామం అలవాటు కదా. మరి సూర్యనాడి చందనాడి, కుడిముక్కుని సూర్యనాడి చందనాడి. నేను తప్పులు చెప్పినా అది ఇది ఏదైనా చేసేస్తూ ఉంటాను కానీ నాకు పేర్లు రావు, అలవాట్లేదు అంతే అని. మరి అన్నిదాన్ని కదా. మొత్తం ఈ ప్రాణాయామం ఓంకారం ఎలా ఉంటుంది చెప్పండి? చిన్నప్పటి నుంచి ఏ విద్య బ్రహ్మ విద్య అన్నది తెలుసుకున్నావా లేదా? ఏ విద్యతో ఉంటే మనం అనంతత్వంగా ఉండగలుగుతున్నామో తెలుసుకున్నావా లేదా? ఏ విద్యతో ఉంటే మనం అసలైన సుఖంతో ఉంటున్నామో తెలుసుకున్నానా లేదా? అంతే. చక్క సోహం పేల్చడం వదలడం. అలాగే ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేసుకోవటం, వాకింగ్లు అన్నీ అలవాటు కదా. ఆ అలవాటే మరి ఈవేళ నాకు వింత లేదు. జ్ఞానం అంటే ఏమీ నేర్చుకున్నట్లేదు. హాయిగా ఈ చొక్కాను ఏం చేయించాను? ధ్యానం చేయించేసాను. అప్పుడు ఎప్పుడు రేం పగలు ధ్యానంలోనే ఉంటాందా లేదా? అందువల్లనే కదా ఇలాంటివి మరి పుస్తకం చదవకుండా వచ్చినాయా లేదా వాక్యాలు? ఆ చొక్కా ఇచ్చే ధ్యానం చేయవాలి. అది ఎట్లనగా ప్రథమంలో ఓమేనుడు ఓంకార శబ్దమే వేదం. 5 రూపాయలంట. అప్పుడు మలయాళ స్వాముల వారు చాతుర్మాసాలు రాజమండ్రిలో పెట్టినప్పుడు అక్కడి నుంచి మా బాబాయ్ పోస్ట్తో తెప్పించారు కాగితం. అదిగో మన దేవుడి గుట్లో ఉంటుంది ఓంకారం. బ్రహ్మాస్మి తత్వ సైమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ 4 ఉండి మళ్ళీ ఆ లోపలే కూడా ఇప్పుడు రావట్లేదు కానీ అయ్యి బట్టి పెట్టేసి అలా ఓంకారం అలా ఉంది. మీకు ఎప్పుడైనా మనసు కదిలిందనుకోండి,
తొందరగా నేనే నువ్వు నువ్వే నేను ఏమన్నా రాలేదనుకోండి, మరీ వ్యాకులతగా ఉందనుకోండి, శవాసనం వేసింది హాయిగా ఎక్కడికక్కడ ప్రతి స్థానం మీద మనం పరమాత్మ ధ్యాస పెట్టండి. మళ్ళా కూర్చునున్నా ఈ పని ఉంది కదా, ఎలాగా రోజు 2-3 సార్లైనా అనుకోవాలేదా, రేచుకం పూరకం కొమ్ముకం పీల్చడం వదలటం ఇవన్నీ ఉన్నాయి కదా. అప్పుడు ఏమవుతుందరా, కొద్ది ఆ మనస్సు ఒడిదుడుకులు తగ్గుతాయి. ఏమో నా ప్లాన్లు నేను చూస్తున్నాను మీకు అంతే. ఓ అంట పట్టి సాగదెత్తా, ఇక్కడ పెట్టి మళ్ళీ అంట దింపుతా, ఇలా అనుకునేది. అప్పుడు ఏ విషయాలు నా దగ్గర రావని మీకు అర్థమైందా? ఇలాంటి అన్ని ప్లాన్లు వేసుకోవాలి. మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం, అనేక రకాలుగా ఉంటాయి. ఉన్నా మనం ఎలా ఉండాలి? పరమాత్మలో మన స్వరూపం పరమాత్మ స్వరూపం. మనకేంటి, ధైర్యంగా ఉండాలి. ఏదొచ్చినా అయ్యేపోయింది. ఏమైనా కూర్చున్నాయా? మన చిన్నప్పుడు ఇప్పుడు ఉన్నాయే కూర్చోలేదు, చిన్నప్పుడు రాబోయే కూర్చో, ఆసనం వేసి కూర్చో, మనం తోలేస్తున్నాం కదా, గెంతుకుంటాయి. ఇలా కూర్చున్నా అనుకోండి, సాయంత్రం పూట 6 గంటలకి దోమలు నుంచున్నా అనుకోండి, దోమలు కుట్టారు. అదే నేను నడుస్తాను అనుకోండి, దోమలు కుట్ట. అంటే మాయ అనేది మనం హాయిగా కూర్చుని దాన్ని నెమరేస్తే ఎలా ఉంటుంది, మాయ పెరిగిపోతుంది. అవునా కదా? అయ్యో మర్చిపోయాను, ఇలా రమ్మా, నా సెల్ తెచ్చి వీడియోలు తీయండి, వీడియోగా తీసేయండి, ఫోటో పెట్టండి. మన అందరికీ కూడా ఫోటో తీ, నాకు కూడా ఫోటో తీ. మర్చిపోయాను నేను. దమ్మా, ఇక్కడ ఉన్నాయి సెల్లో, ఇలా వెళ్ళు తాతయ్య, అలా వెళ్ళు. ప్రథమంలో ఓం అని మరి నేను అనుకునే కదా మీకు చెప్తుంటా. అనగా వేదవ్యాసులండి ఋషి అనుభవ జ్ఞానం అనే, అంటే అపరోక్ష జ్ఞానం అనే ఛందస్సు దేవత శ్రీకృష్ణుడి పైన చెప్పబడిన ఋషి ఛందస్సు, ఈ రెండింటి చేత కలిగిన బీజం. అది ఎట్లనగా భగవద్గీతలో 11 గీత అధ్యాయం 2 శ్లోకం 11 ఇంపార్టెంట్. నా ధ్యేయం రాశాను ఏంటి, అసోస్యానన్వశోసిత్వం ప్రజ్ఞా వాదాంత భాషసి. అనగా పోయిన ప్రాణములను గురించి కానీ ఉన్న ప్రాణముల గురించి కానీ పండితులు దుఃఖింపరు. పండితులు దుఃఖింతారా? పండితులైన వాడు దుఃఖింతాడా? అంటే ప్రాణం పోతుందేమో అన్న గొడవతోటి ప్రాణం గురించి పోవునేమో అని, పోయినోళ్ళ గురించి, మళ్ళీ ఉన్నోళ్ళ గురించి. ఉన్నోళ్ళేమో పోతారని, పోయినోళ్ళేమో పోయారని, ఏదో గోల. ఈ గోలకి అంత ఉందా అసలు? ఎప్పుడు పోయేది ఉంటే అప్పుడు పోతాం, ఉన్నంతకాలం ఆఖరి శ్వాస వరకు బ్రహ్మంగా మిగులుదాం. గీత 18వ అధ్యాయంలో. మరి ఇప్పుడు నేను చిన్నప్పుడు 11వ తాత్పర్యం మీ అందరికీ బాగా నాటేసింది, అదే దీంట్లో చెప్పాడా లేదు. 18వ అధ్యాయంలో 66వ శ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాత్సుస. అనగా సమస్త ధర్మములను వదిలి, ఇక్కడ చిన్న రహస్యం ఉంది. మన మనస్సుని మన మనస్సుని ఇంద్రియ వృత్తులకు పోనివ్వకుండా నిగ్రహించుటే సమస్త ధర్మములను వదులుట అని. నిగ్రహించున్నావా లేదా?
నేను బ్రహ్మాన్ని మన మనస్సుని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాం? మన స్వాధీనంలో పెట్టుకుంటున్నామా లేదా? ఇలా కూర్చుని వీడియో చూస్తా అంటే 10 నిమిషాలు తీయాలి. ఆ కుర్చీలో దగ్గర కూర్చు. మరి చూడండి, ఆ ప్రకారంగా మనస్సును నిగ్రహించుటే శక్తి అని పేరు. ముందు బేజాక్షరాలు పెడతారు కదా భగవద్గీత, అయ్యన్నమాట. వాటిలో అర్థం చెప్పారు. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాత్స. అనగా మనస్సు ఇంద్రియ వృత్తులందు లయమవుతే అహం, అట్టి అహం నశించుదే కీలకం. ముందు అన్నీ అర్థమైనయా లేదా? మనం ఏదో భగవద్గీత చదివేస్తామే కానీ దీని అర్థాలు తెలీదు. పరమాత్మ ఈ క్షణాన్ని మనకి ఈ అర్థాలని ఇచ్చాడు. 18వ అధ్యాయంలో 58వ శ్లోకంలో మచ్చతా సర్వదుర్గాణి మత్ప్రసాదాత్త విశ్వసి అదస్యత్వ మహంకార నోషసి వినంక్షసి. అనగా మీ మనస్సును సదా శాశ్వత రూపమైన పరమాత్మెందు లయమగుటియే కవచం అని భావం. మళ్ళీ 11వ అధ్యాయంలో 17వ శ్లోకం కిరీటనం చక్రహస్తం ఇత్యస్తం. అనగా మండుచున్న సూర్యాగ్నుల వలెనున్న వానగను చూస్తున్నాను. అవునా? 11వ అధ్యాయంలో 19వ శ్లోకం. మరి అవి ఎక్కువ ఉన్నాయి కదా. 2వ అధ్యాయంలో సాంఖ్యయోగం తెలిస్తే ఆ తర్వాత మిగిలిన అధ్యాయాలన్నీ సాంఖ్యంలోనే ఉంటాయి. ఈ 11 ఏంటి మొత్తం ఒకటి దగ్గర నుంచి మిగిలిన 17 కూడా ఆ సాంఖ్యయోగంలోనే ఉన్నాయని నా అభిప్రాయం. నాకు మిగిలిన చదవబుద్ధి అవన్నీ తెలుసున్నాయి కదా, అసలైన ఆత్మతత్వం తెలిసింది కదా అని మిగిలిన చదివేదాన్ని కాదు. ఆ సాంఖ్యయోగం ఒక్కటే చిత్తప్రజ లక్షణాలు బట్టి పట్టాను. లోకం గురించి నేను ఏడను, నన్ను గురించి లోకం భయపడకూడదు ఇలా చెప్పేదాన్ని కదా. అవన్నీ దీంట్లో ఉన్నాయి. మరి భగవద్గీత కదా, అప్పుడు చదివానని చెప్పాను కదా. మరి అనాది మధ్యాంతం అసంత వీర్యం అనగా యోగం నందు 10 వాయువు బంధించి 11వది నీ విశ్వరూపం అనగా షణ్ముఖి ముద్రేందు నీ బింబకాంతిలో మనస్సు లయమై ఉండితే ధ్యానము. కాంతిని చూచుట నాకు అన్ని అనుభవంలోకి వచ్చినాయా లేదా? ఆ ధ్యానంలోనే కదా వచ్చింది. ఇందాక చెప్పేసుకున్నాం. ఋషి, ఛందస్సు, దేవత, బీజం, శక్తి 4వది, కీలకం 5, 6 కవచం, ధ్యానం 7. చెప్పబడిన 7 గురుముఖ ద్వారా గుర్తిరింగి సాధన చేయగా 6 మాసములకంత అనుభవ జ్ఞానము సిద్ధి పొందుతూ 6 మాసాల్లోనే చెప్పింది విన్న వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు అన్ని నెలలో కాదు, ఆ క్షణంలోనే మనం శరణాగతితో ఉన్నప్పుడు వారు రాసిన 6 మాసాలు సరే నమ్మటానికే కొంత టైం పట్టిందా లేదా? నమ్మేక దాన్ని అనుభవంలోకి తీసుకొచ్చేవాడు కొంత టైం పడతాం. జిజ్ఞాసులకు వెంటనే అందిస్తుందండి మహానుభావులు రాసి. సకలమైన సాధువులకి ఆదినాథుడైన ఈశ్వరుడు అంతే కదా మన అందరికీ ఇచ్చేలా జరుగుతుందంటే పరమాత్మగా సోహం. మరి మా చిన్నప్పుడు మేము పెద్దోళ్ళ దగ్గర ఉండేవాళ్ళు. ఇంట్లో చింతగంజ లెక్కట్టం సాంఖ్యయోగమేనా అది మీకు? అందువల్లనే ఇంత తొందరగా స్పీడ్గా అందేసి నేను బ్రహ్మని. మిగిలిన యోగాలు కొంత టైం పడుతుంది. సోహం హంస పాలని నీళ్ళని వేరు చేసింది. అలా మనం మార్పు చెంది దాంతో ఉండకూడదు, మార్పు చెందిన వాళ్ళం మనం. ఇలాంటివన్నీ బాగా పట్టేసి ఉన్నాయి కదా. అందువల్లనే తొందరగా అందుకునేవాడికి ఎంతో టైం అక్కర్లేదు. అదే నీ ముక్కు ఎట్టంటే ఇలా తిప్పినోడికి ఇలా అన్నోడికి నీ తప్పేది అంటాం. పిల్లల్ని ఇలా అంటాం, ఇలా తిప్పి తప్పు చెప్పి కన్నా మనకి సుకృతం ఉంది ఇలా అంటున్నాం తప్పు అంటే. సోహం అంసోహం అనే
సాకారమే. మరి అక్కడ ఉన్న యుద్ధానికి ఎవరెవరు ఉన్నారో చెప్పాడు కదా. కాశీరాజు ఇవన్నీ మనం చదివాం కదా. అందులోనే భగవద్గీత బట్టి పెట్టేశాను. అది 3 ట్రిప్పుల్లా ఉంది, పెడతాడు భగవద్గీత. నెతికించాము, నెతికారు, 3 ట్రిప్పుల్లా పెడతారు. మాకు ఇవన్నీ కంఠస్థం వచ్చేసినాయి కదా. మరి సమాన వాయువుననే పురజిత్తుడు, వ్యానవాయువు అనే కుంతిభోజుడు, సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన వాయువులు స్వాహాలు చెప్పమా అయ్యంట. మనం పూజా విధానం అంతా అర్థమైందా? నాకు కొన్నాళ్ళకి అర్థమైంది. పూజ ముందు నేర్చుకున్నాను కానీ కొన్నాళ్ళకి తెలుసు. సమాన వాయువు అనే పురజిత్తుడు, వ్యానవాయువు అనే కుంతిబోధుడు, ఉదాన వాయువు అనే సైపుడు, ప్రాణవాయువుననే యుధామన్యుడు, అపానవాయువు అనే ఉత్తమోజుడు, వైరాగ్యం అనే అభిమన్యుడు, వీరుగాక ద్రౌపది పుత్రులు 5 మందిను. వారు ఎవరు అనగా సువాసన దుర్వాసన నెరుగడి పృథ్వీ గుణం కలిగిన వారు. అంటే పంచభూతాలు, భూమి, నేను రాసేసుకున్నాను, భూమి, నీరు, నిప్పు ఇలా అనేస్తాను కదా, ఆకాశం, గాలి అనేస్తాం కదా, అయ్యి అన్నమాట. పృథ్వీ గుణము 2. 6 రసములు గుర్తించే జలగుణం నీరు. తాకుట కదులుట స్పర్శ గుణము వాయువే కదా. మరి గాలి మనం తాకుతుందా లేదా, కదులుతుందా లేదా, స్పర్శ మనకు తెలుస్తుంది కదా. 4 రూపములు గుర్తించే అగ్నిగుణం. మరి కళ్ళు ఏంటనుకుంటున్నారు? అగ్ని, కళ్ళు అగ్నిగుణం, ఇది అగ్నిగుణమే. దీంట్లో అరిగిపోతుంది కదా. అగ్ని మొత్తం అంతా ఉంది, అగ్నిగుణం లేకపోతే ఒళ్ళేసి చల్లబడిపోతుంది కదా. చల్లబడిపోయిందమ్మా, ప్రాణం పోయిందమ్మా అనరా. శబ్దమును గ్రహించే నాసికా గుణం. శబ్దాన్ని, నాసిక అంటే ముక్కు, నాసిక కాదు, నేను తప్పు చదివాను. శబ్దమును గ్రహించే ఆకాశ గుణము. మరి ఎలా వస్తుంది వింటున్నాం లేదు? ఆకాశ గుణము. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అంతే. నాకు అలా అయితే టక్లక అయిపోతుంది. ఈ 5గురును ముక్తికాంతనే ద్రౌపది పుత్రులను ఇంకా సప్తభూముకులనే సేనలు మహారథికులు ఉన్నారు. అక్కడ యుద్ధ భూమిలో ఎవరెవరు ఉన్నారని సంజయుడిని అడుగుతాడు కదా ధృతరాష్ట్ర మహారాజు. ద్రోణాచార్యుడు ఉవాస చదువుతున్నాడు. జ్ఞానవృత్తులనే పాండవ సేన ఎందు నీచే అనగా అనర్థం, అనాచారం, అశ్రద్ధ ఈ 3చే పేర్కొనబడిన మహావీరులు ఉన్నారని నాకు తెలియను. ద్రోణాచార్యుడు చెప్తున్నాడు. నరలదా యుద్ధ భూమి. దుర్యోధనుడు అంటున్నాడు, ఆత్మానాత్మ తరచటమే యుద్ధమున రజో తమో గుణములు లేనట్టుదే, జాగ్రత్తను చూసి. ఇక మన అజ్ఞానం అనే కౌరవ సైన్యంలో ధీరుణ్ణి చెప్పుతున్నాను వినుము. ఎలా చెబుతున్నాడు? మన అజ్ఞానం అనే కౌరవ సైన్యం ధీరులను చెబుతున్నాం వినుము. 1 బ్రహ్మస్వరూపమైన ద్రోణము, మీరును తన్మాత్రాధిపతి. అవును కదా ద్రోణాచార్యులు. 2 దశేంద్రియాది పతి భీష్ముడు, అన్ని ఇంద్రియాల నిగ్రహం కదా. మరి భీష్ముడు బ్రహ్మచర్యం భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కదా. దశేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఆయన చెప్పినట్టు ఉంటాయి కదా. మరి మనస్సు అనేది కర్ణుడు విశుద్ధ చక్రమునందు కృష్ణం పాతీతి కృప అనగా నల్లని నెత్తురును ఎరుపుగా మారటమే కృపాచారులను. అహంకార 5 అశ్వత్థాముడును. 6 బుద్ధి అనే శల్యుడు అనగా మేకు. మనస్సు అనే కర్ణునకు సారథి. మిగతా ఉన్న అజ్ఞాన వృత్తుల్నే వికర్ణ, భూరిశ్రుడు,
జయద్ర జయద్రథుడు గొప్ప సూర్యులు ఉన్నారు అని చెప్తున్నాను. రుద్రంగుడు ద్రోణాచార్యుడు ఏమంటున్నారంటే క్రోధగుణం అనే దుర్యోధన మహారాజా ఇలాంటివి అక్కడ అనరు. వీళ్ళు ఏంటంటే మనకి ఆత్మవిచారణ కదా, అందు గురించి ఆత్మవిచారణగా రాశారు. అర్థమైందా? నీలో ఉన్న మల్లెమును పోగొట్టుకుంటే నాకు మహా సంతోషం. ఇలా అంటారండి యుద్ధంలోని. దుర్యోధనుడు అంటున్నాడు, ఆచార్య నా అజ్ఞానవృత్తం నశింపజేయము. మనకి ఇది ఆత్మవిచారణ కదా పుస్తకం అంతాని. వారి సంభాషణ అంతా మనకి ఎలాగా మన యొక్క తత్వవిచారణ అంతా వారు రాశారు. దీక్షనుడి జ్ఞాన వృత్తులను చూడము. 25 తత్వములతో కూడుకున్న అహంకారం అనే భీముడు త్వగేంద్రియమును అనగా చర్మము, జ్ఞాన వృత్తులనే పాండవ సైన్యమును ఎంత జాగ్రత్త చేస్తున్నాడో చూడు. దశేంద్రియాధిపతి అయిన భీష్ముడు రక్షించుటకు మన అజ్ఞాన వృత్తులనే సైన్యమును జాగ్రత్త, మహాజాగ్రత్త, స్వప్న, మహాస్వప్న, సుషుప్తి, మహాసుషుప్తి, బీజజాగ్రములనే ఆయుధములు అనగా రణ కౌశలమును ధరించుట లేదు. పోయి అజ్ఞాన వృత్తులారా, మన అజ్ఞానం అనే సేనకు దశేంద్రియాధిపతి భీష్ముల వారికి ఆత్మానాత్మ తరచటమే రణరంగము లేక యుద్ధము. మీరు పైభాగమును కాపాడుచుండవలేను. కురు రుద్రుడు అనగా కురు అంటే వెంట్రుకలు అంట. రుద్రుడు అనగా నల్లని వెంట్రుకలు, నలుపోయి తెల్లగా వస్తాయి కదా. ఆ మాదిరే మహాశుద్ధ తెలుపు జ్ఞానం, మహాశుద్ధత్వం తెలిపేది జ్ఞానం. నల్లెంట్రుకలు ఎలా తెల్లెంట్రుకలు రావట్లేదు, ఎలా రాశారు మహానుభావుడు. అదే ముసల్తనం. భీష్ముడు క్రోధగుణమనే దుర్యోధనకు ఆ గుణము నశింపచేయాలి అనే భావమున మహా ఆనందమనే ఉల్లాసముతో మూలాధారం బంధించి యూడాంగం లాగి జాలంధర చేత చుక్కను చూచు ఓం అనే ప్రణవనాదం అనే శంఖమును పూరించెను. అప్పుడు అజ్ఞానవృత్తులనే కౌరవ సైన్యమును ఒక్కసారిగా అనగా మూలాధారం, ఉద్యానం, జాలంధర ఈ 3 బంధనల చేత అజ్ఞానవృత్తులనే చంచలము, భయము, లజ్జ, మోహము, అజ్ఞానవృత్తులే కదా ఇవన్నీ. మోహము, దప్పి, ఆకలి ఇవి ప్రణవం అనే ఓంకారములు ఒక్కసారిగానే గల్లున ఐక్యమాయను. మరి శంఖం పూరించారు కదా. ఇవియే శంఖబేరి పణవానక గోముఖాది శబ్దములు ఇవే దశనాదములుగా గొప్పగా మారి. కృష్ణుడు అంటున్నాడు, అప్పుడు సుషుమ్నా నాడి శ్వేతవర్ణము కనుక తెల్లటి గుర్రముల చేత సంకల్పకల్పములు అనే కళ్యములను బట్టి బుద్ధి అనే సారథితోట. సంకల్పకల్పాలంటే మనస్సే కదా. మనం బుద్ధి అనే సారథితోట ఉన్నామా లేదా? మీకు అర్థమవుతుంది కదా. అమ్మలో సారథితోట ఆత్మరథకుడై శరీరం అనే రథముగా ఏర్పరచుకొని జ్ఞానేంద్రియములైన ఈ 5 కదా ప్రమాదాలు. మంచి చేసిన, చెడు చేసిన 5 బాటల్లో ప్రయాణమై నామరూపు గుణాలు వద్దని చెప్పనా? అదిగో నామరూపులేని పరమాత్మ శ్రీకృష్ణుడు అనగా పంచభూతములకు అతీతుడై ఉండటమే పంచభూతాలు. మరి ఆయన స్వాధీనంలో ఉన్నాయా లేదా? మరి మహానుభావుడు పరమాత్మ స్వరూపం కదమ్మా. అర్జునుడు అంటున్నాడు, ఎందుకంటే కష్టపడి నేర్తే మళ్ళీ సాంఖ్యయోగం వచ్చేస్తుంది. ఏనండి శ్రద్ధగా అమ్మలో సాంఖ్యయోగం వచ్చేస్తుంది. అర్జునుడు దాన్నేమో వివరించి బాగా చదువుతానే సాంఖ్యయోగం. ఇది ఒక 6 నెలలైనా చెప్పాలి మీకు, లైన్. ఇది ఏంటంటే మీకు అర్థమవుతుంది కదా, అందరూ బాగుగా చదివిన వాళ్ళే కదా. అర్జునుడు జీవుడైన అర్జునుడు అంటే భీముడు, అర్జునుడు, నకులుడు, ధర్మరాజు, నకులుడు, సహదేవులు అందరి గురించి పెట్టారు. కాశీరాజు, దుష్టద్యుమ్నుడు, ద్రౌపదుడు, అభిమన్యుడు, అలాగా అన్ని. అర్జునుడు జీవుడైన అర్జునుడు ఆధ్యాత్మ దేవతలకంతా పెద్దవాడు. వీడే ఇంద్రుడు. మరి వాళ్ళ నాన్న ఇంద్రుడే కదా. ఇంద్రాది దేవతల యొక్క ఆహుతియే దేవదత్తమని శంఖం పూరించాడు అర్జునుడు. భీముడు
వాయువు వలన ఏర్పడ్డాడు కదా, మరి వాయుదేవుడే కదా, ఆంజనేయ స్వామియుడు అందరిదే కదా. వాయుదేవుడు వలన ఏర్పడిన తొగీంద్రియం అనేది భీముడు అదో కుండల్ని బంధించి ఊర్ధ్వ కుండల్ని లేపుటయే పౌండ్రమను చక్రమును పూరించను. ఇక్కడి నుంచి వంట పూరించేసాడు. ధర్మరాజు జ్ఞాత అయినది ధర్మరాజు జనన మరణం లేనిది ఏదియో అదే అనంతమైన విజయమును పూరించను. ఒక్కొక్కళ్ళు శంఖాల పేర్లు అనంత విజయం. మరి నకులుడు జ్ఞానేంద్రియము పృథ్విని భూతం కూడిక చేత పెంగళనాడి కూర్చే నకులుడను నామము పొంది ఉశ్వాసరేచించుటయే సుఘోషమైన శంఖము పూరించారు. అందరూ తలో శంఖంతో పూరింతారు కదా యుద్ధరంగాన్ని. కాశీరాజు ఆగ్నేయ స్థానం కాశీ. మన కాశీ ఎక్కడ ఉంది? ఆగ్నేయ స్థానంలో ఉంది. ఆగ్నేయ స్థానం కాశీ. కుంభకం నిలుపటం వలన కాశీరాజు ప్రణవధ్వని అనే శంఖాన్ని పూరించాడు. కుంభకం అంటే రేచుకం పూరకం కుంభకం ఇందా చెప్పుకున్నామే, నాకు చెప్పడం సరిగ్గా రాదు. కానీ అంటే నేను ఏది బట్టి పట్టను, నిలిపేస్తాం కదా ధ్యానంలోని. అది ధ్యానం. కుంభకం నిలుపటం వలన కాశీరాజు ప్రణవధ్వని అనే శంఖాన్ని పూరించాడు. దుష్టద్యుమ్నుడు అనగా ప్రాణవాయువు అపానవాయువు ఈ రెండు ఒకటిగా కలిగినదే యజ్ఞము అనగా అగ్ని. దాని ఎందుకు పుట్టినవాడు దృష్టద్యుమ్నుడు. సినిమాలో చూసాం దృష్టద్యుమ్నుడు పుట్టుగా. నామం పొంది దురీణమనే శంఖమును పూరించాడు. ద్రుపదరాజు పంచప్రాణముడు 5, ఉపవాయువులు 5, ఈ 10 వాయువులు కూడికయే ద్రుపదయ అనే నామం పొంది సత్యము. సీరియల్లోనూ మొత్తం మీద ఎక్కడో ద్రుపదరాజు అగ్ని అంతా చూసాం భారతంలోని. శాంతం నిలుపుటయే శంఖం పూరించు. అభిమన్యుడు వైరాగ్యం అనే పట్టుదల అభిమన్యుని పేరు పొంది ఓర్పు కలిగిండుటే శంఖం పూరించు. అభిమన్యుడు. అర్జునుడు జీవుడనే అర్జునుడు అజ్ఞాత వృత్తులనే కౌరవ సైన్యమును చూసి ఊర్ధ్వ దృష్టి చేత అనగా ఆగ్నేయ స్థానమందు చూపు నిలిపి ధనస్సు ఎక్కుపెట్టి సాకారము నిరాకారములో కలిసి సచ్చితానంద స్వరూపమనే శ్రీకృష్ణుడితో ఇట్లనియే. శ్రీకృష్ణుడు పైకి సాకారంగా ఉన్నాడు, ఆయన నిరాకారుడే కదా. సాకార నిరాకారములలో కలిపి సచ్చితానంద స్వరూపమనే శ్రీకృష్ణుతో ఇట్లని. ఓ నిరామయ కృష్ణ, అజ్ఞానవృత్తులనే కౌరవులకును జ్ఞానవృత్తులనే పాండవులకును నా శరీరం అనే రథమును మధ్య నిలుపు. కారణమేమనగా చెప్పేది విను. సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి. ఈ పిత్రార్జిత ఆనందమనే రాజ్యము అసూయ గుణమనే అసత్యము చేత అనగా క్రోధగుణమనే దుర్యోధనకు సహాయము చేయ నరుదించిన వారు ఎందరో వారు చూసి అంటున్నాడు అర్జునుడు. శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణుడు అంటున్నాడు. రథమును 2 సేనల నడుమ భీష్మ ద్రోణ మహావీరులు ఎదుటి నిలిపి అర్జున కౌరవ సేనను చూడు. శరీరమే రథమును 2 సేనల నడుమ అనగా యోగాభ్యాసకుడు ఆధార స్థానమునుకును విశుద్ధ మధ్య అనాహత మందును జాలంధర ముద్రయే మధ్యస్థానము నిలిపింది. అటు నిలిపి దశేంద్రియాధిపతి ఇంద్రియ నిగ్రహము కలిగిన భీష్మును చూసి ద్రోణం అనగా మూత్రము యొక్క తూము బంధించిన బ్రహ్మస్వరూపం అనే ద్రోణాచార్యుణ్ణి చూసి మిగతా అజ్ఞాన వృత్తులనే కౌరవ సైన్యాల్ని చూసి అంతలా నిలబడి ఉంటారు కదా అర్జునుడు. జీవుడనే అర్జునుడు అజ్ఞాన వృత్తులనే కౌరవం చూసి దమను తెలియలేక అనగా బాహ్యేంద్రియ నిగ్రహము లేక మమను పొంది అనగా భ్రాంతిలో ఐక్యమే తత్వజ్ఞానం లేక రాగద్వేషాదులకు లొంగిన వాడే అనగా రాగము ద్వేషము కామము క్రోధము లోభము మదము మాత్సర్యము ఈర్ష్య అసూయ డంబము దర్పము అహంకారము వీటికి లొంగి ఏషణత్రయములు. మరి కామక్రోధ లోభ మోహ మద మత్సర్యాలు అరిషత్వర్గ. మరి ఏషణత్రయాలంటే అంతే కదా. ఈర్ష్య అసూయ డంబము దర్పము అహంకారం ఏషంత్రయాలే కదా. మరి
త్రయం అంటే 3. బంధనములు చిక్కుబడి అనగా అహంకారంలోనే అన్నీ ఉన్నాయరా. ఈర్చన్న అసూయన్న ఒకటే, దంభమన్న దర్పమన్న ఒకటే, అంతేనా? దారేషణ ధనేషణ పుత్రేషణ పంచక్లేశాలు ఉన్నాయా లేదా? దారేషణ ధనేషణ పుత్రేషణ. మరి దారేషంలో అయినా ఉండిపోతున్నారు, ధనేషంలో అయినా ఉండిపోతున్నారు, పుత్రేషంలో మమకారంలో అయినా ఉండిపోతున్నారు. ఈ 3 పంచక్లేశములను దొరికిన వాడే అనగా అవిద్యా క్లేశం. మాయే కదా అదంతా, అజ్ఞానంలోయే కదా దారేషణ పుత్రేషణ ధనేషణ అన్నది. అభినవ క్లేశం అంటే నేను నాది, నేను నాది, ఇంక ఇయ్యే కదా. అస్థి ధన క్లేశము, రాగ క్లేశము, ద్వేష క్లేశము, ఇవిను కాక సప్త అజ్ఞాన భూముకుల్లో తో కూడిన వాడే అనగా బేజాగ్రాసము, జాగ్రము, జాగ్రము, మహాజాగ్రము, సుషుప్తి జీవుడనే అర్జునుడు ఈ బంధమును చూసి మోహభ్రాంతం చెందిన వాడే అనగా ఈ జీవుడు కొన్ని రోజుల పైన రాశియుండు బంధువులతో స్వేచ్ఛగా కలిసిమెలిసి ఉన్నవాడు కనుక ఆ మమకారమే జీవునకు బాధలు కలిగించింది. అవునా కాదు? బంధంతో ఉంటే అంతే కదా. భగవన్నామం లేనప్పుడు జీవుడికి బాధలే కదా. అప్పుడు మాధవ కృష్ణ పైన చెప్పబడిన గుణములే నా బంధువులు, వాళ్ళని చూడక 72,000 నాళ్ళు యొక్క బలము తగ్గను, నిశ్చంత స్వరూపమనే జ్ఞానము తగ్గి శక్తిహీనమగులాగుతున్నవి, సత్యమనే నోరు ఎండిపోతున్నది, మోహం వచ్చేసింది అందరినీ చూసి, ఆత్మ తల్లడిల్లుతున్నది అనగా చంచలము హెచ్చయింది, చంచలము హెచ్చయింది, దేహం కంపించున్నది అనగా అమ్మా మనకి చూడండి మన వాళ్ళకి ఏదైనా ఆపదొచ్చి ఈ లక్షణాలన్నీ ఉంటాయా లేదా? నేను నాదనే బంధమే కదా. అప్పుడు అర్జునుడికి ఆ టైంలో వచ్చేసి అప్పటి వరకు నేను చెప్తాను నేను అలాగే ఇలాగా అన్నోడే కదా. నిశ్చంత స్వరూపం అనే జ్ఞానం తగ్గిపోయింది, శక్తిహీనములు అయిపోతాం, శక్తిహీనం అయిపోతాం, నీరసం వ్యామోహంలో పడేటప్పటికి టక్కుమని అలా వచ్చేస్తుంది. ఎవరన్నా సడన్గా మన వాళ్ళు పోయారనుకోండి అలా వచ్చేస్తుందా లేదా? మరి శక్తిహీనంలో అయిపోతాం, సత్యమనే నోరు ఎండిపోతుంది, ఆత్మ తల్లడిల్లుతున్నది అనగా చంచలం ఎక్కువ అయింది, మనస్సు ఒడిదుడుకులు చంచలం, దేహం కంపించున్నది, వణుకే కదా. అయ్యో ఇలాగా అంతే కదా. మన వాళ్ళకి ఆపదొస్తేనే అనుకుంటాం, అంతమందిని చూసి అప్పుడు మోహంతో అర్జునుడు ఒళ్ళు ఏమైంది, ఆయన యొక్క స్థితిగతులు చూస్తున్నా, దేహం కంపించున్నది అనగా శరీరం అనే రథము వణుకోగలిగింది. శరీరం ఇది శరీరమే కదా, ఇది రథం కదా, వణుకోగలిగింది. గాంధీయం అనగా ధనస్సు వైరాగ్యం అనే అస్తం నుండి జారి కింద పడిపోయింది అనగా వైరాగ్యం అనే పట్టు తొలగిపోయింది, మమకారం వచ్చేసింది, వివేక వైరాగ్యాలు లేకుండా మమకారం వచ్చేసింది. శరీరం అనే రథము మంటలు కలుగుతున్నవి, అపశకునములు ఎన్నయో చూస్తున్నాను అంటే లోపల అగిడి మంట వచ్చేసిందన్నమాట. మన వాళ్ళకి ఏదైనా వస్తేనే, ఊరోళ్ళకైతే కాదు, అంతకుముందు అంతే కదా. ఇప్పుడు ఏంటంటే అందరూ బ్రహ్మం, నేను బ్రహ్మ నువ్వు బ్రహ్మ అంటున్నారు, కానీ అనగా ఈ పాంచభౌతిక శరీరంలో సంకల్పనే అనర్థములు కలుగుతున్నాయి కృష్ణ అని చెప్పేసి అక్కడ వరకు చెప్పుకుని ఆపుకుందాం. ఇప్పుడు వరకు మనకి ఆత్మవిచారణలో ఎంతవరకు చెప్పుకున్నామో తెలిసింది కదా. ఎందుకంటే మొదట్లో ఇది మిగిలినంతా ఇంకా తత్వవిచారణే, దానికి ఒక్కొక్క పేజీ కన్నా అసలు జరగదు, మనకి ఒక పేజీయే జరుగుతుంది రోజు. ఎందుకంటే భావార్థాలు చెప్పుకుంటూ ఉంటాం కదా. మొదట్లో వారి యొక్క నాకు ఆ మొదట్లో దాని చదవను, ఇప్పుడు బాధగా చదివిన తెలుగుగా ఆడ పేర్లే కదా. ఆ చిన్నప్పుడు మరీని నేను ఎందుకు అనాలే, నా టైం వేస్ట్ అనుకునేది. మరి వాళ్ళు మహానుభావులు కాబట్టి వాళ్ళ పేర్లు పుస్తకంలో ఉన్నాయి. నాకేంటో ఆత్మతత్వం తప్పించి ఈ నామాలు ఈ పేర్లు ఇష్టం లేక వాళ్ళ పేర్లు నేనెందుకు తలంపులో పెట్టుకోవాలని బలవంతంగా అనుకోవటమే.
తప్పదని బాధగా చదివినా సరే. ఇలాంటి దాన్ని అలా ఎలా ఉండగలను? నా సంఘం ఏమి సత్వస్తుతో నిత్య నిరంతరము ఉండటమే సంఘం. అప్పుడప్పుడు కట్టేస్తున్నావు కదా. సత్వస్తుతో నిత్య నిరంతరము ఉండటమే సంఘము. నా గురువు ఎవరో? పరమాత్మే నా గురువు. నా గురువు ఎవరో? పరమాత్మే. నా గురువు మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు. ఆ సద్గురుకు నమస్కరిస్తున్నా. అందరిలో ఉన్న ఆ చైతన్యానికి నమస్కరిస్తున్నా. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో చక్కగా ఉండగలుగుతున్నాను. అమ్మలో అది నాకు చేతకాని చదువులాగా ఉందా? క్షమించండి. ఏ విధంగాని తలంపులోకి మీకు వచ్చినా ఏ భావంలో నాకు లేదు. ఎందుకంటే ఇంకెక్కడి నుంచి రసపట్టులా ఉంటుంది. అమ్మా, బ్రహ్మార్పణం. పంచిపోతాలు ఎక్కడున్నాయి? ఎలా ఉన్నాయి చెప్పండి. మరి భగవద్గీత సారాంశం కదా, మరి ముందు నుంచే చెప్పాలి కదా, కరెక్ట్గా లైన్కి వెళ్ళాలి కదా. కోరిక నిన్న అయిపోయింది. పాపం ఎంత కష్టపడి ఉన్నావు నాయన. ఈయన కూడా వెళ్ళిపోయారు. బాధగా తింటాను అంటారు రోజుని. చాలా కష్టపడ్డావు నాయన. నేను కూడా నాకు చిన్నప్పటి నుంచి భగవద్గీత ఇష్టం, కానీ ఈ పేరు అన్నీ నాకెందుకు అనుకునేదాన్ని. నువ్వు చాలా బాగా కూర్చున్నావు. బ్రహ్మాత్మం. ఈయనైతే పరుగుయే పరుగు. రోజు భగవద్గీత తింటాను అంటున్నారు. ఇలా చెప్పేటప్పటికి ఆత్మవిచారం చెప్పేటప్పటికి అర్థం అవట్లేదు. సాంఖ్యంలోకి వచ్చేటప్పటికి అర్థం అవుతుంది. అంటే రోజు మనం చెప్పుకునే భాష కదా, బాగా అర్థం. పంచభూతాలు ఎక్కడున్నాయి? ఎలా ఉన్నాయి అంటే బ్రహ్మం యొక్క మనసు లేని అంశాలే పంచభూతాలు. సృష్టి కార్యం కోసం వచ్చింది. పంచభూతాలు సృష్టి కార్యం కోసం వచ్చింది. గాలి, నీరు, నిప్పి, భూమి, ఆకాశం మనలో ఉన్నాయి, అందరిలో ఉన్నాయి, అంతలా ఉన్నాయి. ఇవి లేకపోతే మనకి ఎలా కుదురుతాయి? మన జీవన విధానంలో ఈ 5 నిలబెట్టేస్తున్నాయి. జీవించుండగాని జీవన్ముక్తిగా మిగలటానికి అయ్యే కదా మన ఆధారం. అవునా కదా? ఏది లేకపోయినా ఎలా కుదురుతుంది? తత్వంతో మనం ఉండవలసిందే కదా. మరి ఈ పంచభూతాలు ఏమైపోతున్నాయి? సూక్ష్మ పంచభూతాలు మనలో ఉన్నాయి, సర్దుకుపోతున్నాయి. అప్పు తెచ్చుకుని అప్పు ఇచ్చేస్తాయి. జీవుడు తప్పుకోగానే మనం హాయిగా మనంగా తేజోమయంగా అలా ఉంటుంది. నా సుఖం ఎలా వస్తుంది? నాతో నేను ఉండటమే నా సుఖం. ఈయనకి ఇయ్యే బాగా అర్థమవుతున్నాయి. నాతో నేను ఉండటమే నా సుఖం. అంతేనా? నేను హాయిగా ఉంటాను, ఎంత రిలాక్స్గా ఉంటాను. ఓ మాట మంచి ఉండదు ఇంక ఇంట్లో. ఎందువలన? మాట్లాడితే పాపం కదా. నీకు అర్థమైందా? ఏదో వండుకున్నంతసేపు అడిగిన వంట వండేసి మళ్ళీ మాట్లాడు. అలా కూర్చున్నా అలా మనోమౌనంగా, పడుకున్నా అలా సవాసన వేసేసుకుంటా. మరి మీరందరూ వచ్చినప్పుడు ఈ అంటారు. అన్నీ యాక్షన్లేరా. ఎందుకంటే ఇంద్రియాలు నా స్వాధీనంలో పెట్టుకుని దర్జాగా రిమోట్ కంట్రోల్ నా చేతిలో ఉంటుంది. హాయిగా ఉంటుంది. ఆ ఎరుకుతో ఉండే మీతో మాట్లాడతాం. అందువల్ల మీరు ఏం మాట్లాడినా అన్ని లోపలికి వెళ్ళిపోవు. మధ్య మధ్యలో అలాగే అంటాం కదా. అలాగేనమ్మా అంటే విన్నట్టు ఉంది కదా. చెవులు బయటకు బాగానే ఉన్నాయి కదా, కళ్ళు బయటకు బాగానే ఉన్నాయి కదా, కళ్ళు, నోరు బాగానే ఉంది కదా, ముక్కు బాగానే ఉంది కదా, అన్నీ పైకి మామూలుగానే ఉంటాయి. అమ్మో, నేను మీకు దొరకను. లోపలంతా నాతో నేను నా టైం చిన్నప్పటి నుంచి వేస్ట్ చేసుకోలేదు. మీ మాటలతో నా టైంని వేస్ట్ చేసుకుంటానా? నా అనంత సుఖాన్ని వదులుకుంటానా? మీ సుఖాలు చెప్పరు, బాహ్య సుఖాలు కూడా చెప్పరు, బాహ్య కష్టాలు చెప్తారు కదా. అటువంటి నా సుఖం నాది, నా అనంత సుఖం నాది. నేను అనంతుడిని, సచ్చిత్ ఆనంద స్వరూపుని. నాకేంటి? నాకు భయమే ఉంది, బాధే ఉంది, బెంగే ఉంది. ఉన్నది నేనే ఎటు చూసినా నేనే.
నేను తప్ప రెండోది లేదు. నా సుఖం ఎలా వస్తుంది? నాతోనే ఉండటమే నా సుఖం, నాతోనే ఉంటవే నా సుఖం. అమ్మలో ఏకంటుందో అందరూ సుఖపడుతున్నారో చెప్పండి గట్టిగా గట్టిగా. అంటే నేను గట్టిగా అంటున్నాను కానీ మీరు అంటలేదు, అంటే మీకు సుఖపట్టలేదు, మీరు సుఖపట్టలేదు అనమాట. మరి సుఖపడుతున్నాం కాబట్టి వస్తున్నాం అన్నప్పుడు గట్టిగా అనొచ్చు కదా. ఓహో, మౌనంగా విన్నారు కదా, అంటే లైవ్ అవుతా విన్నారు కాబట్టి మీకు గట్టిగా వాక్యం రావట్లేదు. కరెక్ట్, నేనే లైవ్ అవ్వలేదు, ఆ మాటలకు నేనే లైవ్ అవ్వలేదు. కాశీరాజు, దుష్టదిముడు, ద్రౌపదుడు అంతా అంటే అవి సత్యసేడి నేను మరి చదివాను కదా, నాకు లేదు. కానీ మీరు అందరూ తన్మయ స్థితిలో బాగున్నారు, యుద్ధభూమి చక్కగా చూడగలిగారు. అమ్మలో నమస్కారం. నా సంపద ఏంటి? బ్రహ్మజ్ఞాన సంపదే నా సంపద. నేను నా సుఖంతో ఉంటాను రా, నా సంపదతో ఉంటాను. అమ్మలో నా సంపద ఏంటి? అటు ఇటు వెళ్ళిపోయేది, మార్పు చెందేది కాదు. అసలైన సుఖం నాలో ఉందే, అందరిలో అంతటా వ్యాపించున్న అనంత సుఖమే సుఖం. సంపద ఏముంది, ఒకసారి వస్తుందో ఒకసారి పోతుంది. అవి కాదు, మన సుఖం ఏంటి, మన సంపద ఏంటి, మనం ఎవరం? పరమాత్మ స్వరూపుడు. మరి నా సంపద ఏమి? బ్రహ్మజ్ఞాన సంపదే నా సంపద, బ్రహ్మజ్ఞానంగా మిగలటమే నా సంపద. అవునా? నాకై నేను బాగుపడుతున్నాను, చిన్నప్పటి నుంచి నాకై నేను బాగుపడుతున్నాను. మీరు అవునన్నా కాదన్నా నాకై నేను బాగుపడుతున్నా. కొంచెం నేర్చుకున్నారు, అప్పుచ్చుకున్నారు. నాకై నేను బాగుపడుతున్నాను. నాది అన్నది ప్రతిదీ మార్పు చెందిదే, దేహాంతంతా అంతే కదా. నాది నేను అన్నది బ్రహ్మమే నిజమైన నేను, అందువలన నాకే నేను బాగుపడుతున్నాను. అవునా కదా? నీ బాగు నువ్వు చూసుకుంటావా అమ్మా? అందరూ బాగా చూసుకుంటున్నారా అమ్మలో? సత్సంగులు చక్కగా హాయిగా జీవన్ముక్త స్థితిని అందించుకోండి. పరమాత్మ మాట్లాడుతుంది, మనకెందుకు, పరమాత్మ వింటాంది. అన్ని దేహాలు ఒక్కటే, నేనే అంతా నేనే అంతా నేనే అంతా, నేను లేని తోటే లేదు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. నాది అన్నది ప్రతిదీ మార్పు చెందేదే, బ్రహ్మమే నిజమైన నేను. అవునా? మన సార్థకత ఏమిటి? వచ్చిన పని పూర్తి చేసుకోవటమే మన సార్థకత, వచ్చిన పని పూర్తి చేసుకోవటమే మన సార్థకత. మన గుణాలు దోషాలు ఏంటి? వచ్చిన పని పూర్తి చేసుకున్నానా లేదా? మీ గుణాలు చూస్తున్నానా? మీ విధులంతా నాకేం పని? మీ విధి మీదే, నా విధి నాదే. అంటే నాది అంటే దేహంగా వచ్చింది, దేహంగా అది చూసుకుంటుంది. నేను దేహిని, నాకేంటి? ఉన్నది నేనే, అంతా నేనే. ఏదొచ్చినా నాకెందుకు, 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 నీకెందుకు, మనకెందుకు అని చెప్పనా? బ్రహ్మము నేనుతో ఉన్నప్పుడే బ్రహ్మంగా ఉంటాం, దేహం నేనుతో ఉన్నప్పుడు గుణాలు దోషాలు ఉంటాయి. అవునా కదా? ఆ గుణాలు దోషాలు ఉండవు అమ్మ మనకి. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉన్నాం కదా. మనం ఎవరిని స్మరించాలి? మనం ఎవరిని స్మరించాలి? ఎందులకు అంటే మనం అంటే అదే బ్రహ్మ అయి ఉన్నాం కాబట్టి మన స్వరూపాన్ని మనం స్మరణతో ఉంచుకోవాలి. మన స్వరూపంతో మనం ఉండవలసి. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండగలుగుతాం. అదే స్మరణ కదా నాకు. బాల్య యవ్వనం వార్ధక్యం కౌమారం వచ్చేసి అయినా అదే స్మరణ, అదే స్మరణ. ఎంత స్మరణ చేసినా ఇసుపు లేదు, ఆనందమే తప్ప. ఉన్నది నేనే కదా. ఈ అసలు నేనుకి మరి వెనకడుగు లేదు కదా, మార్పు చెందదు కదా. మార్పు చెంది లక్షణాలు లేవు కదా. జీవ లక్షణాలతో ఉంటే మార్పు చెందుతుంది, పరమాత్మ లక్షణాలతో ఉంటే మార్పు లేదు కదా. నా కారణ జన్మ ఫలించిందా లేదా అమ్మా? నా కారణ జన్మ ఫలించిందా లేదా?
చెప్పండి. ఫలించింది. నాకు నేనే రాసేసుకున్నాను. ఫలించింది. నేను ఎవరో తెలుసుకున్నాను. నేనుగా మిగిలాను. నేను ఎవరో తెలుసుకున్నాను. నేనుగా మిగిలాను. నేనే అంత, నేను తప్ప రెండోది లేదు, నా లక్ష్యం ఏంటి? అంతా నిండి ఉన్న పరమాత్మ నేను అనుభవంలో నిత్య నిరంతరం ఉండుటే నా లక్ష్యం. నేను అన్న అనుభవంలో అన్నాను రాయలు. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. అలా హాయిగా నిత్య నిరంతరం అసలు నేను తోటి అలా ఉండటమే. నేను తప్ప రెండోది లేదు అన్న అనుభవం ఉంది కాబట్టి నిత్య నిరంతరము నా లక్ష్య సిద్ధితోటి నేను ఉంటున్నాను. అంతా నిండి ఉన్న పరమాత్మ నేను తప్పేదైనా ఉందా? నా బెంగ ఏంటి? దేహధ్యాస క్షణం వచ్చినా బ్రహ్మనిష్టను వదిలేనేమో అని బెంగ. దేహధ్యాస వచ్చిందనుకోండి, మరి బెంగ వచ్చేస్తుందా లేదా? అమ్మో, నేనుతో లేను, నేను బ్రహ్మంగా లేను అని బెంగ వస్తుందా లేదా? నాకు వచ్చింది, మీకు కూడా వస్తుంది కదా. నాకెందుకు? నేను అనంతుడిని, సచ్చిత్ ఆనంద స్వరూపుడు. నాకేంటి? ఎంతో ఎంజాయ్గా ఉన్నాను. ఉన్నది నేనే అంటాను. నేను తప్ప రెండోది లేదు. బెంగ ఎప్పుడు వస్తుంది? మనస్సు ఒడిదుడుకులు, మనస్సు కదిలితే చంచలం కదా మనస్సు. ఓహో చంచల మనస, చంచాలమైన మనస. మరి మామూలు మనసు ఏంటి? వేడగా రావేళ, దాన్ని వేడుకోవటం సరిపోతుంది జన్మ పొడుగుని. ఇంకా దాన్ని లెక్క పెట్టడం మానసిక, అది మన దర్దాపుల్లోకి రాదు. బొజ్జగించైనా వేడుకున్నాం. ఇంక ఇప్పుడు ఎలా అంటున్నాం? నేనే అంత అంటున్నాం లేదా? అనుభవంతో లక్ష్య స్థానంలో ఉంటున్నానా లేదా? మూలంగా ఉంటూనే అన్ని లక్ష్యములు బ్రహ్మంగా నెరవేరుస్తున్నాను. మూలంగా ఉంటున్నానా లేదా? ఏది అవును ఏది కాదో తెలుసు. మూలంగా ఉండటమే, అవును కదా? లేనిది లేనట్లుగా ప్రకృతి అంతే కదా. ఉన్నది ఉన్నట్లుగా ఈ అనంతత్వం ఎప్పుడు ఉన్నదే కదా. ఉన్నావా లేదా? ఉన్నది నేను తప్ప రెండోది లేదు. లేనిది లేనట్లుగా, ఇది లేనట్లుగా అంతే కదా. మరి ప్రకృతి, ఈ ప్రకృతి నుంచి తెచ్చుకున్న దేహమే కదా ఇది. కాయం శరీరం అంటే మూలంగా ఉంటూనే అన్ని లక్ష్యాలు బ్రహ్మంగా నెరవేరుస్తున్నాను. నేను ఉన్నాను, శరీరం ఉండి లేనట్లు ఉంది. కారణం ఏంటి? నేను ఉన్నాను లేదా? శరీరం ఉండి లేనట్లుంది. కారణం ఏంటి? ఓసారి శరీరం అంటే మనస్సుంటే దేహభావన వస్తాం. మనస్సు లేని స్థితిలో ఆత్మతో అలా మమేకమైనప్పుడు దేహభావన ఉంటుంది. కారణం ఏంటి అని అడుగుతున్నాను. అంటే నిత్య నిరంతరము బ్రహ్మతాదాత్మ్యంతో ఉండటం వలన పరికరం లాంటి శరీరంతో ఉండి లేనట్లు పనిచేస్తున్నాం. అవునా? పరికరం ఇది ఉండి లేనట్లుగా హాయిగా ఏదొచ్చినా మనకి ఎందుకమ్మా? ఎవరు గుణాలు వాళ్ళే. ఎవరు జన్మకి ఏం తెచ్చుకుంటే అది జరుగుతుంది. నా జన్మకు నేను ఆనందో బ్రహ్మగా ఉంటమే నా జన్మ నేను ధన్యత చేసుకుంటున్నాను. ఉన్నది నేను తప్ప రెండోది లేదు. అన్ని దేహాల్లాగే ఈ దేహం కూడా ఎప్పటికప్పుడు ఊడిదానికే పెద్ద గొప్ప ఉంది. అవునా కదా? దానికోసం ఎందుకంటున్నాను? ఉండగా ఏడవటం ఎందుకు? మళ్ళీ పోయాక నేను ఏడవటానికి లేదు. పోతుందేమో అని ఏడవటం ఎందుకు? పోయాక నా వెనకాల మీరు ఎడుతారు. మీరు ఏడవరు, మీరు బ్రహ్మాలు కదా. అమ్మ దేహం చాలించారు అంటారు, ఎంత అందంగాను. ఏమో ఉంటేనే మీరుంటారని. ఈ దేహం ఉంటుందా ఆ దేహం ఉంటుందా ఎవరో తెలుసు. ఈ అర్థం లేని జన్మ ఏమిటి? అన్నింటికీ పరమాత్మ బ్రహ్మ ఒక్కటి. ఈ అర్థం లేని జన్మ ఏంటి? పాపం తెలియని వాళ్ళకి అర్థం అవుదే.
కానీ మనకి ఎంత అర్థం అవుతుంది, ఈ జన్మని ఎంత చిత్తార్థం చేసుకుంటున్నాం. నిరాశ పడకూడదు. ఎందుకు నిరాశ పడితే మనకి నీరసం వచ్చింది. నిరాశ పడితే ఏమవుతుంది? నీరసం వచ్చింది. అయ్యా అంతవరకు తిని శుభ్రంగా ఉన్నోళ్ళు అమాంతంగా దిగిపోతుంది. ఎందుకు దిగిపోతుంది? ఒక భావంలోనే భాగ్యం. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మం అనుకుంటే కింకుల్లో ఉంటాం. ఈ దేహం నేను, ఈ దేహ సంబంధికులు వీళ్ళు నా వాళ్ళు, నేను అనుకుంటే అలా సత్యమైన వస్తువు బ్రహ్మం, మార్పు చెందేది మాయ. నేను బ్రహ్మంనే అయి ఉన్నానన్న ఆశయంతో సాధనలో ఉండాలి. సాధనలో ఉండాలా లేదు? నేను ఉంటున్నాను కాబట్టి మీకు చెప్పినా మీరు ఉండగలుగుతున్నారు, లేకపోతే ఉండగలరేంటి? మిథ్య అంటే ఏమిటి? లేనిది ఉన్నట్లుగా అనిపించేదే మిథ్య. తాడుని చూసి పాము అనుకుంటాం కదా, చీకట్లో, వెలుగులో కాదు. జ్ఞానం తెలిసాక తాడే పాము. భ్రాంతివశాత్తు చీకట్లో, మసక చీకట్లో ఎలా ఉంటుంది? మసక చీకట్లో తాడుని పాము అంటే కనిపించకుండా ఉంటుంది. మన ఊహేమో పాము మీదకి వెళ్ళిపోతుంది. అది తాడు అనుకోవచ్చు కదా. మనం పెట్టింది అయితే మనకు తాడని తెలుస్తుంది. ఎవరో పెట్టింది సన్నగా చూసామనుకోండి. మిథ్య అంటే ఏమిటి? లేదు ఉన్నట్లుగా అనిపించేది మిథ్య. భగవంతుడు అంటే ఎవరు? అంతరానండి సర్వానికి ఆధారమైన వాడు. అంతరానండి సర్వానికి ఆధారమైన వాడు. మరి నువ్వు భగవంతుడు కదా, నేను భగవత్ స్వరూపాన్ని కదా. మీలో లేదా భగవత్ స్వరూపం? అంతరా లేదా? ఎక్కడ చూసినా ఆనందో బ్రహ్మ, ఆనందో బ్రహ్మ. తాను తప్ప రెండోది లేదు. తానుగా మిగిలిపోతాను. సర్వము నేనే అన్నాను. నాలో ఉన్నదే అంతరా ఉన్నది ఒకటే చైతన్యం. కావున సర్వము నేనే, సకలము నేను. అండ పిండ బ్రహ్మాండం అంత నేను లేని చుట్టే సర్వము నేనే అన్నాను. అవునా కాదా? నాలో ఉన్నదే, అందరిలో ఉన్నది, అంతరా ఉన్నది ఒక్కటా కాదా? కావున సర్వము నేనే, సకలం నేనే అని తెలుసుకున్నాను. అంతా బ్రహ్మమయమంటే ఎలా? అంతా బ్రహ్మమయమంటే ఎలా? అంతా నిండి ఉన్న చైతన్యమే బ్రహ్మమయం. ఉన్నదంతా అది. అణు మొదలు పిప్లికాది పర్యంతం అంటారు. సూదిమొన కూడా మరి సూదిమొన పెట్టుకునే స్థానం కూడా మరి పరమాత్మ కదా. అసలు ఎక్కడా విడిగా ఎక్కడుంది? మార్పు చెందిదా? ఉన్నదంతా బ్రహ్మే. నాకే నేను పుట్టాను. ఎలాంటి ప్రశ్న వచ్చింది? ఇవన్నీ మీ ప్రశ్నలే. నాకు ఆ క్షణాన్ని వచ్చింది. మరి అందరి ప్రశ్నలు ఇయ్యే కదా. బ్రహ్మం కోసం బ్రహ్మంగా పుట్టాను, బ్రహ్మంగా ఉండటం కోసం బ్రహ్మంగా ఉంటాను. అవి ఎరుకుతూ ఉంటాను. బ్రహ్మం తప్ప రెండో భావం లేకుండా ఉంటాను. నా భావితరాలు, అంతకు ముందు అయిన తరాలు కూడా ఎవరైనా బ్రహ్మాలే కదా. అంతకు ముందు వారు బ్రహ్మే, ఇప్పుడు వారు బ్రహ్మే, ఆ తర్వాత వారు బ్రహ్మే. అసలు బ్రహ్మం లేనిది ఎక్కడా లేదు. ఈ అనంతత్వం ఎక్కడైనా ఒకటే బ్రహ్మం. అలాగే అందరిలోని బ్రహ్మే ఉంది. నాలో, నీలో, అందరిలో అంతటా వ్యాపించింది. ఆయన దేహం వచ్చింది కాబట్టి దేహాన్ని వారు వదిలేస్తారు. అవునా? మనం మళ్ళీ దేహం తగిలించుకోం, చొక్కా ఇప్పేసాం, చిలక్కానే వేస్తాం, పని అయిపోయింది అంతే. ఈ దేహం శ్మశానానికి దారి. నాకే నేను పుట్టాను, బ్రహ్మం కోసం బ్రహ్మంగా పుట్టాను. అర్థం ఏంటంటే జన్మరహస్యం ఏంటి? ఈ జన్మరహస్యం ఏంటి? దేహం నేను కాదు, పరమాత్మ నన్ను అర్థం చేసుకో. సర్వం తానుగా అనుభవిస్తున్నాను. అవునా? నేనే అంతా. అసలు సంగతి ఏంటి చెప్పండి? అసలు సంగతి ఏంటి? తిరిగే మనస్సుని చంచలంగా తిరుగుతుంది కదా, అంతర్ముఖం చేసి బ్రహ్మంగా ఉంచటమే అసలు సంగతి. నిజస్థితి ఏమిటి?
నిజమైన వస్తువుల్లో స్థితప్రజ్ఞుడిగా ఉండటమే. మీ పుస్తకంలో మీకు వచ్చిన భావన మీరు రాసుకోండి. ఇక్కడ ఉన్నదే చదువుతున్నాను. అనేక భావాలు వస్తాయి. అందరికీ ఒకే భావన ఉండదు కదా, రకరకాలుగా. నిజస్థితి ఏమిటంటే నిజమైన వస్తువులో స్థితప్రజ్ఞుడిగా ఉండటమే. అంతే కదా. నిజమైనది ఏంటి? ఈ అనంతత్వం మనలో అందరిలో అంతటా వ్యాపించింది. చిత్తార్థం చేసుకున్నాను నిజమా కదా? నా జన్మ నేను చిత్తార్థం చేసుకున్నానా లేదా చెప్పండి. అమ్మలో బ్రహ్మజ్ఞాన సాధనం వలన ఖాతా పుస్తకం ఖాళీ అయిపోయింది. పుణ్యం లేదు, పాపం లేదు, అన్నీ ఏమి లేవు. బ్రహ్మంలో బ్రహ్మంగా మిగులుతాం. శేషం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. నీవు నీకై ఎందుకు ఏడవటం లేదు? నీవు నీకే ఎందుకు ఏడవటం? తెలియక ముందు దేనికోసం ఏడ్చారు? బాహ్యంలో వాటి కోసం ఏడ్చారు, అప్పుడు తెలియలేదు. ఇప్పుడు నీవు నీకే ఎందుకు ఏడవటం లేదంటే పోయే దేహం కోసం ఏడిపెందుకు? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? నేను నిత్య నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని అని తెలిసింది. నీ స్థానం నీకు తెలియాలి. నాలో ఉన్న చైతన్య మూలమే నా స్వస్థం, అదే అంతగా ఉంది, నేనే అంత. మరి నాకు రాత్రింపగలు ఎంత రిలాక్స్గా ఉంటుందమ్మా. నా స్థానంలో నేను ఉంటానన్నా. మధ్యలో ఏదో మెలకు తెచ్చు, మరి టైం వేస్ట్. పగల నిద్ర టైం వేస్ట్ అనుకుంటాను. రాత్రులు కొంతసేపు నిద్ర వచ్చి పేసుకెళ్ళాక నేను ఎందుకు పడుకోవాలి? కళ్ళు నిద్ర వచ్చినా సరే నేను ఎందుకు పడుకోవాలి? నా స్థానం నాకు తెలుసు కదా. హాయిగా బ్రహ్మంగా ఉంటూ ఎంత ఎంజాయ్గా అవసరార్థం మరి ఈ రాయటాలు ఇవన్నీ, మరి పుస్తకాలు ఇవన్నీ కదా, అవి మాట్లాడుకుంటా, మళ్ళీ పుస్తకం రాసుకుంటా. పుస్తకం మరి ఎన్ని రాత్రులు ఎన్ని పుస్తకాలు ఎలా జరిగినాయి? ఏం పగడం ఊరికే అయిపోయినాయా? ఇన్ని పుస్తకాలు భూమి బుస్ అంటే వచ్చేసినాయా? చెప్పండిరా. నడుము లాగినా, కాళ్ళు చేతులు లాగినా అవి అలాగే ఉంటాయి, నాకేంటి అని ఎప్పుడు ధీర. ఇంద్రియాలకు లొంగలేదు. రేం పగలు నాకు ఒక్కలాగే ఉంది. రాత్రిని పగలని ఏమి ఉండదు, ఒకేలా ఉంటుంది. మరి ఏ పని మానుతున్నానన్నా? అన్ని పనులు చేసుకోవట్లేదా? మీరు అంటారు మేము పనులు చేసేసుకుంటే అలసిపోయి నిద్రపోతున్నాం అంటారు. అంటే ముందు నుంచి అలవాటైపోయి మీకు, నాకు ముందు నుంచి మరి దేహం నేను కాదు, నేను ఆత్మని అలవాటు కదా. బళ్ళోకి వెళ్ళినా చదువుకున్నా అలాగా, మరి ధ్యానం చేసుకోవటం ఏ అలవాటు కదా. అందు గురించి నాకు నీవు నీకే ఎందుకు ఏడవటం లేదు? నేను ఏడవనమ్మా, నేను పరబ్రహ్మస్వరూపం. నీ స్థానం నీకు తెలియాలి. తెలిసింది నాకు. నాలో ఉన్న చైతన్య మూలమే నా స్వస్థానం, అదే అంతటా ఉంది, నేనే అంతా అంతా. నేను మాయ అంటే ఏంటి? నామరూప గుణాత్మకమైన సచ్చిదానందమే మాయ. నామరూపం గుణం గురించి చూడకండి అని మీకు అస్తమానం చూస్తూ ఉంటాం. మాయ అంటే అదే. మాయకు ఆధారం బ్రహ్మం. బ్రహ్మంలోంచే కదా ఈ మాయ అయినా, ఇంద్రియాలు కదిలినా చైతన్యంగా అన్నీ. పరమాత్మ ఎవరు? పరమైన పూర్ణమైన ప్రకాశమానమైన స్వయం జ్యోతి స్వరూప సచ్చిదానందమే పరమాత్మ. ఉన్నది నేనే, నేను తప్ప జ్యోతి స్వరూపం అందరిలో నాలో అంతటా ఉందా లేదా? హాయిగా కళ్ళు మూసిన ఈ అనంతత్వంతో ఉంటాం, కళ్ళు తెరిసిన ఈ అనంతత్వంతో ఇలాగ దేవతలకేనంట ఏంటి రెప్పలంట, దేవతలకు పడవంట. ఏమో ఎవరో మా చిన్నప్పుడు చెప్పారు. మనకే పట్టలేదు కదా, మనం దేవతలే. అభ్యాసంతో ఉంటే, అభ్యాసం చిన్నప్పటి నుంచి మనం అంటే ఈ మధ్యలో దాన్ని చూడటం కోసం ఈ ట్రైనింగ్ అయ్యాను. కళ్ళు తెరిసి ధ్యానం అనమాట. అప్పుడు ఈ బాడీ అయ్యి ఉండదరా.
అలాగ నిలిచిపోతుంది. నిలిచిపోయి ఈ ఏమి మనం కళ్ళు మూసి ధ్యానం అయినా కళ్ళు తెరిచి ధ్యానం అయినా ఒకటే. నాకు ఎప్పుడు వేడి చేస్తా ఉంటుంది. వేడి చేస్తే వేడి చేయని సచ్చి వరకు వేడి చేదా వాతం చేదా నాకెందుకు, నేను బ్రహ్మాన్ని అలా అనుకోవాలి. లేకపోతే దేహం ఇంద్రియాలు చెప్పినట్టు తింటే వయస్సు అంతా అయిపోతుంది. దృఢ చిత్తంతో ఉండాలి. పరమాత్మయే నేను 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 అని ఘోషిస్తూ ఉండాలి. పరమాత్మ ఎవరు? పరమైన పూర్ణమైన ప్రకాశమానమైన స్వయం జ్యోతి స్వరూప సచ్చితానందమే పరమాత్మ. సిరి అంటే ఏంటి? బ్రహ్మ లక్షణాలతో బ్రహ్మయోగంగా భక్తి కర్మ జ్ఞాన యోగాలు చేయటం సిరి. ఆ సిరి సంపదలు ఏంటి? ఇవన్నీ బాహ్యంలో ఎర్రా. ఇవి కూడా పట్టుకెళ్తానికి ఉండదు. పట్టుకెళ్ళిపోదామా మన కూడా ఏమ్మా మరి పట్టుకెళ్ళం ఇక్కడే ఉంచుతా ఉన్నప్పుడు ఎందుకు దాని మీద మమకారం? ఉంచుకోండి, కాదని కాదు, వదిలేయమంటలేదు. నేనే మొల్లో తాళం పెట్టుకుంటాను. ఎందువల్ల ఎవరి మీద అనుమానం ఉండదు. అలాంటిది మిమ్మల్ని వదలమంటానా? మమకారం వదలమన్నాను. దాని మీద మీకు భ్రాంతి లేకుండా ఉండమన్నాను. కానీ ఏ టైంలో ఏదొచ్చినా బ్రహ్మాత్మను అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండపిండ బ్రహ్మాండవుతుంది. నేను లేని చోటు లేదు. నా దృష్టి ఏమిటి? చూసేవాడికి నిరంతరము చూస్తూ ఉండటమే, సాక్షిభూతంగా ఉంటమే. ఇవన్నీ కూడా అలా వైబ్రేషన్స్ తోటి అలా కళ్ళు మూస్తుంది. మీకు మనస్సు వచ్చిందనుకోండి, మీరు ఏం చేయాలి చెప్పండి? కళ్ళు తెరిచి ధ్యానం చేయి. తలపోటు అయ్యి వస్తే మానేయండి. నాకు మరి తలపోటు అయ్యి రాలేదు. కళ్ళు తెరిచి ధ్యానం చేస్తే ఇంకేమి ఉండదు. అంతే, ఆ కళ్ళును అలా మూసేయండి. అంతఃకరణ ఎలా ఉంటుంది? కళ్ళు తెరిచి ధ్యానం ఇలా చేస్తూ ఉంటే అలా అంటే మనసు లేని స్థితిలో ఉంటాం కదా. ఇలా చూస్తుంటే ఎవడ ఎంత గుర్తొస్తాయి చూపు ఇలా ఉన్నప్పుడు. అంతే, ఆటోమేటిక్గా కళ్ళు మూసి నీకు నమస్కారమే అమ్మా బుల్లెమ్మా, ఎంత శ్రద్ధగా అవుతున్నామ్మా నాయమ్మ. నా దృష్టి ఏమిటి? చూసేవాడికి నిరంతరము చూస్తూ ఉంటవే సాక్షిభూతుడిగా. కళ్ళు తెరిచినప్పుడు ఈ సాక్షి, కళ్ళు మూసినప్పుడు ఈ సాక్షి. అందరిలోని కళ్ళెర చేస్తాను అనుకోకండి. కళ్ళు రెప్పేస్తాను మిమ్మల్ని చూసినప్పుడు. మీలో ఉన్న పరమాత్మను చూస్తాను. నా స్థితి ఏమిటి? నా నిజస్థితి ఏమిటి? సత్యమైన వస్తువులో నిత్యము ఉండటమే నా నిజస్థితి. నా నిజస్థితి ఏమిటి? సత్యమైన వస్తువుతో నిత్య నిరంతరం ఉండటమే నా నిజస్థితి. బ్రహ్మార్పణం బ్రహ్మజ్ఞో బ్రహ్మణావుతుంది బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం ఓం సద్గురుం తమామి. ఓం తత్సత్. సత్తతోటి ఉంటున్నాను, సత్తతో మీ అందరితో ఉన్నా, సత్తతోటే ఉంటున్నాను, అయి ఉన్నానని తెలిసింది కదా. ఆనందో బ్రహ్మ నకసిక పర్యంతం కూడా అందరూ ఆనంద స్వరూపులు. ఆనందంగానే ఉండండి. ఏదైనా తప్పుంటే క్షమించండి. మనస్సు లేని స్థితిలోనే బ్రహ్మం మాట్లాడుతుంది. మరి ఆ పేర్లు నాకు ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి, అయినా మరి చదివాను. రాజుల పేర్లు నేను అసలు బడిలో చదువుకున్నప్పుడే సోషల్ అయినాయి. నేనెందుకు చదవాలే? అశోకుడు, చెట్లు నాటాడు, రైటే, మంచియే కదా, రైటే. ఆ సంవత్సరాలు ఒకటి నాకు సోషల్ ఒకటి ఇష్టం. ఆ సంవత్సరాలు నేనెందుకు బట్టి పెట్టాలి అనుకునేది. సైన్స్ అయితే పర్వాలేదు. ఈ అన్నీ మరి
ఫిజిక్స్ ఇవన్నీ మళ్ళీ నచ్చి సోషల్ వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మనం అలా చేయాలి కానీ అస్తమానం వాళ్ళ పాఠం ఏంటి మనం పాఠం అని ఉండేది. చచ్చిపోయిన వాళ్ళే సంవత్సరాలు నేను అసలు ఇప్పటికి నేను ఏంటంటే ఎంతో మన్నం చేస్తే కానీ ఆ పేర్లే గుర్తురావు. ఉన్నది నేనే అనుకుంటా హాయిగా ఉంటాను. బ్రహ్మార్పణ జీవితాన్ని గడపాలి కానీ ఎందుకమ్మా ఇవన్నీ. బ్రహ్మమ్మలో కృష్ణయ్య గారు, కిట్టయ్య అంటాను నేను, వర్మ సాయిలు ఇద్దరు కూడా, రామకృష్ణ, పృథ్వీ, సత్సంగులందరికీ నమస్కారం. సృష్టి యావత్కి నమస్కారం. బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం. సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై